హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. నా పేరు సౌఖ్య. నేను ఒక ఎంఎన్సీ కంపెనీలో అసోసియేట్ టెక్నికల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నేను మా అమ్మగారు రెగ్యులర్గా కేసీ గారి వీడియోస్ ఫాలో అవుతాము. దాని ద్వారా మేము ఎన్నో ధర్మ సూక్ష్మాలు, మహాభారతంలో ఎన్నో కథలు తెలుసుకున్నాము. అలాగే ఇవాళ కేసీ గారి నోట వెంట డైరెక్ట్గా విందామని ఇక్కడికి విచ్చేశాను. పోయిన పాడ్కాస్ట్లో కేసీ గారు మనకి దేవుళ్ళ గురువైన బృహస్పతి గురించి, దానవుల గురువైన శుక్రాచార్యుడు గురించి, బృహస్పతి కొడుకు కచుడు మృత సంజీవని విద్యని ఎలా నేర్చుకున్నాడో తెలుసుకున్నాము. అలాగే శుక్రాచార్యుని యొక్క కుమార్తె దేవయాని, వారి భర్త యయాతి, వాళ్ళ శాపం, పురుడు జన్మించటం, ఇట్లా ఎన్నో విషయాలను కేసీ గారు తెలియజేశారు. అలాగే వాటికి లింక్ అవుతూ పాండవుల గురించి కూడా మనకి తెలియజేశారు. ఇవాల్టి పాడ్కాస్ట్లో కేసీ గారి నోట వెంట ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోవటానికి వెళ్ళిపోదాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. పోయిన పాడ్కాస్ట్లో దేవయాని, శర్మిష్ఠ వీళ్ళ నేచర్స్, గుణగణాలు, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటని చాలా చక్కగా వివరించారు. దాని తర్వాత ఏం జరిగిందో మాకు వివరించగలరా? ప్రీణయామో వాసుదేవం. యయాతి యొక్క 5 కొడుకులలో కేవలం పూర్వు మాత్రమే తన తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని తీసుకొని తన యొక్క యవ్వనాన్ని ఇచ్చాడు. అలా తండ్రి కోసం చేసిన త్యాగానికి పురువు యొక్క సంతతి మాత్రమే ఈ భూమండలాన్ని ఏలబోతుంది. ఈ పురువు యొక్క సంతతే సమస్త భూమండలానికి చక్రవర్తులవుతారు అనే ఒక గొప్ప వరాన్ని యయాతి పురువుకిచ్చాడు. అంటే దీని వెనకాల ఉన్న అంతరార్థం ఏమిటంటే, తన తండ్రి తనకు జన్మనిచ్చాడు కాబట్టి తండ్రి రుణం తీర్చుకోవాలని ప్రతి కొడుకు అనుకోవాలి. అది వైదిక ధర్మం. అలాగా తన స్వార్థమేమీ లేకుండా నిస్వార్థ భావనతో తన తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని, అది కూడా నార్మల్ వృద్ధాప్యం కాదు, వెన్నుముక వంగి కళ్ళన్నీ అంటే కనుబొమ్మలు కూడా కంటి మీద పడిపోయి వెన్నుముక పూర్తిగా వంగిన వయోవృద్ధాప్యాన్ని తన తండ్రి దగ్గర నుంచి 1000 సంవత్సరాలు తీసుకున్న పురువుకి ఆయన పట్టాభిషేకం చేసి మళ్ళీ తిరిగి ఆయన యొక్క వృద్ధాప్యాన్ని యయాతి తీసుకొని తన యొక్క యవ్వనాన్ని తిరిగి పురువుకి ఇచ్చాడు. ఇది అంతా వ్యాసుడు ఎందుకు చెప్తున్నాడంటే, ఒక వంశంలో కులతిలకాలు రావాలి, పాండవులు రావాలి అంటే ఎలాంటి ఒక త్యాగాలు వాళ్ళ పూర్వీకులు చేసి ఉండాలి అనే ఒక వృత్తాంతాన్ని మనకు శుక్రాచార్యుడి దగ్గర మొదలుపెట్టి యయాతి యొక్క కథ, ఆ తండ్రికి నిస్వార్థంగా తన యొక్క యవ్వనాన్ని ఇచ్చేసిన పురువు యొక్క కథని మనకు వ్యాసుడు చెప్తున్నాడు. ఈ పురువు యొక్క సంతతి కాబట్టే వాళ్ళని పాండవులు అన్నారు. సో పాండవులు అంటే పాండురాజు కొడుకులు అనేది ఒక కేవలం లౌకికమైన సంబోధనే కానీ, పురువు యొక్క సంతతి కాబట్టి వాళ్ళని పాండవులు అన్నారనేది వ్యాస హృదయం. మరి ఆ 4 కొడుకుల జీవితాలు ఏమైపోయినాయి? మరి 4 కొడుకులు ఉన్నారు కదా ఇంకా ఆయనకి. సో ఆ 4 కొడుకుల యొక్క భవిష్యత్తు ఏమిటి అనేదాన్ని కూడా వ్యాసుడు ఇక్కడ చర్చిస్తున్నారు. ఏమని అంటే, దేవయాని యొక్క ప్రథమ కుమారుడైన యదువు నుంచే వచ్చింది యాదవ వంశం అంతా. అక్కడ యయాతి యదువుని పిలిచి మొట్టమొదట నువ్వు నాకు నీ వృద్ధాప్యాన్ని ఇవ్వవలసినది అని కోరినప్పుడు యదువు ఏమని చెప్పాడంటే, అసలు ఈ వృద్ధాప్యం అనేది చాలా కఠినమైనది. ఈ వృద్ధాప్యాన్ని తీసుకోవటం వల్ల నేను ఎటువంటి కార్యక్రమాలు చెయ్యలేను. నేను భోగము చెయ్యలేను, అటు యోగము చెయ్యలేను. అందులోనూ వృద్ధాప్యం అంటే నాకు అసహ్యం అని తను చెప్పేశాడు. దానికి యయాతి యదువుకిచ్చిన శాపం ఏమిటంటే, ఒక తండ్రి పిలిచి అతను తండ్రి దానంగా ఒకదాన్ని అడిగినప్పుడు కనీసం పితృరుణం తీర్చుకోవాలనే ఒక ఇంకిత జ్ఞానం లేకుండా ఆ వృద్ధాప్యం ఎంత కఠినమైనదో, ఆ వృద్ధాప్యం అంటే నాకు అసహ్యం అని చెప్పిన యదువుకి ఆయన ఇచ్చిన శాపం ఏమిటంటే, ఎప్పుడూ కూడా నువ్వు కానీ నీ తర్వాత తరాలు కానీ ఎప్పుడు చక్రవర్తి సార్వభౌమత్వంలో ఉండరు, ఆ చక్రవర్తి సింహాసనాన్ని అధిష్ఠించరు అని చెప్పాడు. అందుకనే ఆ యదు నుంచి వస్తున్నదే యాదవ కులం. ఆ యాదవ కుల రాజులెవ్వరూ కూడా, ఇంక్లూడింగ్ ఆ యాదవ కులంలో వచ్చిన శ్రీకృష్ణుడితో సహా ఎవరు కూడా భూమండలాన్ని ఏలలేదు. కేవలం రాజులులాగా
సామంతరాజులలాగా చక్రవర్తి కింద బ్రతికారే తప్ప ఎప్పుడూ కూడా వాళ్ళు చక్రవర్తి సింహాసనాల మీద కూర్చోలేదు. అంటే ఈ శాపం ఆ యయాతి దగ్గర నుంచి వస్తుంది. తర్వాత దేవయాని యొక్క రెండవ కొడుకైన తుర్వాసుడిని పిలిచి, మరి నువ్వు నాకు నీ యవ్వనాన్ని ఇచ్చి, నా వృద్ధాప్యాన్ని నువ్వు దానంగా తీసుకుంటావా? అంటే ఇక్కడ కొంతకాలం అనే సంగతి మాత్రం తండ్రి చెప్పట్లేదు. ఎందుకు? అంటే కొంతకాలం అని చెప్తే ఏ కొడుకైనా ఇచ్చేసినా ఇచ్చేయవచ్చు. కానీ ఆ కొడుకు యొక్క నిస్వార్థ భావన తెలుసుకోవాలంటే ఆ కొంతకాలం అనే విషయాన్ని మాత్రం యయాతి ప్రస్తావించట్లేదు. ఇమ్మీడియేట్‌లీ ఒక్కసారిగా ఆ తుర్వాసు ఈ మాట వినగానే నిర్ఘాంతపోయి, ఆయనన్నదేంటంటే, "తండ్రివి నువ్వు ఆల్రెడీ నీ భోగాన్ని నువ్వు చేశావు. నీ యవ్వనాన్ని మొత్తం నువ్వు అనుభవించావు. అలాంటిది నన్ను పిలిచి, నీ యవ్వనాన్ని నాకు దానం చేసి, నా వృద్ధాప్యాన్ని నువ్వు తీసుకోమంటున్నావు. అసలు వృద్ధాప్యంతో నేనేం జెయ్యాలి? ఆ వృద్ధాప్యంతో నేనెలా బ్రతకాలి? ఆ వృద్ధాప్యం అనేది అసలు ఏమిటి? దానివల్ల ఏమైనా సామాజికంగా గానీ, ధార్మికంగా గానీ, అసల భోగానికి గానీ, యోగానికి గానీ ఎందుకైనా పనికొస్తదా ఆ వృద్ధాప్యం?" అని చాలా కఠినంగా, "ఇలాంటి ఒక కోరిక నువ్వు కోరకూడదు. ఇలాంటి ఒక కోరిక నేను ఇవ్వనూ లేను" అని ఆ దుర్వాసుడు చెప్పిన దానికి, ఆ దుర్వాసుడికి కూడా తండ్రి మీద కృతజ్ఞత లేకుండా కేవలం తన స్వార్థ భావనతో వృద్ధాప్యానికి భయపడ్డాడు కాబట్టి, ఆయనకి యయాతి ఇచ్చిన శాపమేమిటంటే, "నువ్వు కేవలం హింస మీద బ్రతికే ఈ మ్లెచ్చ రాజులు ప్లస్ ఈ యావన రాజులు" అంటే ఇవాళ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అనేవి మ్లెచ్చ దేశాలు. ఈ గ్రీసు, రోమన్ను ప్లస్ ఆ యూరోపియన్ కంట్రీస్‌లో యుగస్లావియా, పోర్చుగీసు ఇవన్నీ గూడా మ్లెచ్చ అనేది సంస్కృతంలో మనం మాట్లాడే మాట. యావనులంటే ఎవరంటే ఎడారి వాళ్ళందరూ గూడా యావనులు. అంటే ఈ ఎంటైర్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్. ఇలాంటి వాళ్లకు మాత్రమే నువ్వు రాజు అవ్వాలి అని తూర్వాసుని శపించాడు. ఎందుకు వీళ్ళకి మాత్రమే రాజవ్వాలంటే, యథా రాజ తథా ప్రజ. రాజుకే బోలెడంత స్వార్థం ఉంది. ఆ స్వార్థం ఉంది కాబట్టి వాళ్ళ ప్రజలు కూడా పరమ స్వార్థంతో ఏ ధర్మమునందు పూనిక లేకుండా తన యొక్క పితృ రుణాలు తీర్చుకోకుండా బ్రతికే బ్రతుకులు ఈ మ్లెచ్చ యవ్వన జాతీయ మనుషులు. కాబట్టి వాళ్లకు రాజవ్వమన్నాడు. అందుకనే తుర్వాసు యొక్క తర్వాత తరాల వాళ్ళందరూ భూమండలంలో ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీసు, ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్‌కి రాజులయ్యారు అనేది మనకు శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు శర్మిష్ఠ యొక్క కొడుకైన ధృయుని పిలిచాడు. ధృయుని పిలిచి, "మరి నీ తండ్రి అయిన యయాతి నేను ఈ వృద్ధాప్యం అనే ఒక శాపంతో బాధపడుతున్నాను. ఇంకా నేను ధార్మిక కార్యక్రమాలేమీ చెయ్యలేదు పూర్తిగా. కాబట్టి నువ్వు నా వృద్ధాప్యాన్ని నువ్వు తీసుకొని నీ యవ్వనాన్ని నాకిస్తావా?" అంటే ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన ధృయు, "అసల వృద్ధాప్యంతో నేనేమి బ్రతకాలి తండ్రి? అసలు ఏమైనా భోగం చెయ్యగలమా? నేను గూడా ఇప్పుడిప్పుడే గదా యవ్వనంలోకొస్తున్నాను. అలాంటి నన్ను పిలిచి నువ్వు వృద్ధాప్యాన్ని నువ్వు తీసుకోమనంటే ఇక నేనేమి చెప్పగలను చెప్పు? నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే వృద్ధాప్యంతో ఎటువంటి భోగము చెయ్యలేము. కావలసినది తినలేము. వెళ్ళవలసిన ప్లేస్‌కి వెళ్ళలేము. అసల భోగ ప్రవృత్తి వృద్ధాప్యంలో జరగదు" అని చెప్పగానే ఆయనకి యయాతి ఇంత స్వలాభాన్ని, అంటే స్వార్థం, స్వలాభం, కేవలం నీ యొక్క ఇంద్రియ భోగం కోసమే నువ్వు పరితపించే మనస్తత్వం కలిగిన వాడివి నువ్వు కాబట్టి ధృయు, నువ్వు కేవలం ఎడారిల్లో ప్లస్ ఏదైనా ఐలాండ్స్, అంటే ఎక్కడికైనా కేవలం ఒక బోట్ ద్వారా మాత్రమే, ఒక నావ ద్వారా మాత్రమే ఎళ్ళే ప్లేసెస్‌కి మాత్రమే నువ్వు రాజువు అవ్వగలవు, సామంత రాజులవవ్వగలవని చెప్పాడు. అందుకనే ఈ ధృయు ఏమిటంటే చాలా సందర్భాల్లో మనకి శాస్త్రం చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ద్వీపాలకు ప్లస్ ఎక్కడైనా దండకారణ్యాల నడుమున ఉండే చిన్న చిన్న రాజ్యాలకు మాత్రమే ధృయుల యొక్క సంతతి రాజులుగా ఏలగలిగారు అనేది మహాభారతం చెప్తుంది. ఇక నాలుగవ వాడైన అనూని పిలిచి, "నాయనా, నేను వృద్ధాప్యంతో బాధపడుతున్నాను. నేను రాజధర్మాన్ని చెయ్యాలి. కాబట్టి నువ్వు నా వృద్ధాప్యాన్ని నువ్వు తీసుకొని నీ యవ్వనాన్ని నాకివ్వవలసినది" అని కోరగానే ఒక్కసారిగా భయపడిపోయిన అను ఏమన్నాడంటే,
ఇప్పుడు తండ్రి గారి ముఖం మీద నేను ఇవ్వను అని చెప్పలేక, అసల వృద్ధాప్యంలో ఎటువంటి వైదిక కార్యక్రమాలు చెయ్యలేను నేను. ఎందుకంటే, మనకు యవ్వనం అనేది, శరీరం అనేది దేనికి? సాధనకు వాడాలి. ఆ సాధన, తపో సాధన, వైదిక సాధన, యజ్ఞ సాధన ఇలాంటి వాటికి వాడాలి. కాబట్టి తండ్రి గారు ఏ వేదమైతే నన్ను ఈ యజ్ఞం చెయ్యమంటుందో, ఏ వేదమైతే నన్ను తపోదీక్షలో ఉండమంటుందో, అలాంటి యజ్ఞానికి గాని, అలాంటి తపానికి గాని ఈ వృద్ధాప్యం పనికిరాదు. అందుకునే నేను మీ వృద్ధాప్యాన్ని తీసుకోలేనని తన మనసునందు స్వార్థమున్నా వేదాన్ని ముందు పెట్టి దాని వెనకాల అతను ఉండి ఆత్మవంచన చేసుకునే ప్రయత్నం చేశాడు. అందుకుగాను యయాతి అనువుకి, నువ్వు వేదాన్ని అడ్డం పెట్టుకొని నీ యొక్క లోపల ఉన్నదేమిటంటే, తండ్రిగారి రుణం తీర్చుకుందాం, తండ్రిగారు పిలిచి ఒకదాన్ని అడిగారు అనే సంగతి కూడా నువ్వు మరిచి, నిన్ను ఆత్మవిమర్శన చేసుకోవలసిన నువ్వు ఆత్మవంచన చేసుకున్నావు. ఆ ఆత్మవంచన కోసం వేదము, యజ్ఞము అనే కొన్ని ధార్మికమైన పదాలను నువ్వు వాడావు కాబట్టి, నువ్వు వృద్ధాప్యాన్ని చేరే లోపలే చచ్చిపోతావు. అంటే ఒక 40, 50 సంవత్సరాలు ఒక మనిషికి రాగానే అక్కడ నువ్వు చచ్చిపోతావు. అంటే అర్ధాయుష్కుడివైపోతావు. ఎందుకంటే ఆ వృద్ధాప్యం చూసే ఆస్కారమే నీకివ్వను. రెండవది, నీ సంతతి ఎవరైనా, నీ తర్వాత వచ్చే సంతతి ఎవరు కూడా వాళ్ళు వృద్ధాప్యాన్ని చూడకుండా వాళ్ళందరూ గూడా అర్ధాయుష్కులై బ్రతుకుగాక అని వాళ్ళని శపించాడు. ఏమిటంటే ఇక్కడ అనువు తర్వాత ఎన్ని రాజ్యాలు ఏలినా ఆయన గాని, ఆయన సంతతి గాని ఎప్పుడూ గూడా వాళ్ళు అర్ధాయుష్కులై పుట్టారు. 40, 50 సంవత్సరాలకే చనిపోయారు. ఈ నలుగురు యొక్క పిల్లలు, ఈ నలుగురు యొక్క సంతతి ఎప్పుడూ ఒక చక్రవర్తి కిందనే ఉన్నారు. చక్రవర్తి సింహాసనం మీద ఎవరు కూర్చుంటే వాళ్లకు మాత్రమే సామంతరాజుల్లా ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఆ చక్రవర్తి సింహాసనాన్ని మళ్ళీ అధిష్ఠించలేదు. ఎందుకు అధిష్ఠించలేదంటే, వాళ్ళల్లో ఎవరికి కూడా తండ్రి పట్ల నిస్వార్థ భావన లేదు. మళ్ళీ మీరందరూ ఇక్కడ అడగవచ్చు, అదేమి తండ్రండి, వాడేదో శాపగ్రస్తుడైతే శుక్రాచార్యుల వల్ల ఆ యయాతి పిల్లలని పిలిచి, ఇది అమానుష్యం గదా, ఏ తండ్రైనా ఇలా చేస్తాడా అని మీరు అడగచ్చు. అంటే కలియుగంలో ఉన్న వాళ్ళకి ఇది ఏదో చాలా ఎథిక్స్ లేక, మోరల్ లేక ఒక తండ్రి అడుగుతున్నాడని మీకు అనిపించినా, నిజంగా ఈ దేహాన్ని మనకిచ్చింది మన తల్లిదండ్రులే. కాబట్టి అన్ని ధర్మాల కంటే ఉత్తమమైన ధర్మం ఏమిటి? మాతృదేవో భవ, పితృదేవో భవ. అంటే భగవంతుడెవడో తెలుసుకోవాలి అంటే ఒక జీవుడికి ఒక దేహం కావాలి. ఆ దేహం ఎవరిచ్చినది? ఆ దేహం కేవలం మాతాపితృల సంగమం వల్ల మనకు కలిగినది. ఆ గర్భాధాన సంస్కారం చేసి ఒక ఉన్నతమైన జీవికి నేను ఈ ఒక శరీరాన్ని ఇస్తున్నాననే ఒక భావనతో వాళ్ళు కలిసి ఈ దేహాన్ని మనకిచ్చారు. ఈ దేహం అంటే ఏమిటి? భవసాగరాన్ని మనం దాటాలి అంటే, ఒక గోదావరినో ఒక గంగనో దాటాలంటే మీకు నవక ఉండాలి. ఈ భవసాగరాన్ని దాటటానికి వాడే ఒక నవకే ఈ దేహం. అలాంటి ఈ దేహం ఎవరి వల్లొచ్చింది? మాతృపితృల వల్ల వచ్చింది. మరి వారి రుణం ఏమిచ్చి తీర్చుకోగలం? అంటే ఈ దేహంతో భోగం చేస్తావు, ఈ దేహంతో యోగం చేస్తావు. ఈ దేహంతో నువ్వు గొప్ప సాధన చేస్తే ఇదే దేహంతో తుకారాంలాగా నువ్వు వైకుంఠానికి కూడా వెళ్ళిపోతావు. అంటే ఈ దేహం లేనిది నీకు మోక్షరాహిత్యం దొరకదు. ఈ దేహం లేనిది నువ్వు ఆ మోక్ష సాధన చెయ్యలేవు. మరి అలాంటిది తల్లిదండ్రులకు మనం ఏమి చేసి రుణం తీర్చుకోగలం? తల్లిదండ్రుల రుణం అనేది ఈ భూమండలంలో ఎవ్వరూ తీర్చుకోలేరు. అందుకనే కేవలం వాళ్ళకి కృతజ్ఞతగా ఉండాలి. అందులోనూ ఒక చక్రవర్తి అయిన యయాతికి 5గురు పిల్లలున్నప్పుడు, ఆ 5గురు పిల్లల్లో ఎంత మాత్రం ధర్మముంది, ఎంత మాత్రం తల్లిదండ్రుల మీద వాళ్లకు భక్తి శ్రద్ధలున్నాయి, ఎంత వాళ్ళల్లో స్వార్థం ఉందనటానికి శుక్రాచార్యుడిచ్చిన ఈ శాపాన్ని యయాతి తన కొడుకుల యొక్క మానసిక పరిస్థితి, వాళ్ళ యొక్క నిజమైన గుణగణాలను తెలుసుకోవటానికి వాడాడు. మరి తండ్రి ఇలాంటి శాపాలు ఇవ్వవచ్చునా? మళ్ళీ రెండవ ధార్మికమైన ప్రశ్న. ఆయనిచ్చిన ఏ శాపము కూడా మీకెక్కడ కూడా తప్పులా కనిపించట్లేదే. ఎందుకంటే ఒక చక్రవర్తి అనే వాడిలో ఉండవలసినది ఏమిటి అంటే త్యాగం.
చక్రవర్తులనే వాళ్ళు రాజదండనాన్ని చేతిలో పట్టుకొని ఆ చక్రవర్తి సింహాసనం మీద కూర్చుంటే, నేను గతంలో చెప్పాను ఆ యుధిష్ఠిరుడు ఉపాఖ్యానంలో, వాళ్ళు కేవలం ఇంద్రియ భోగం చెయ్యటానికి, హంసతూలికా పాన్పుల మీద పడుకోవటానికి, 10 మంది చేత నమస్కారాలు, సెల్యూట్లు పెట్టించుకోవడానికి, పెద్ద పెద్ద BMW ఆడిల్లో తిరగటానికి వాళ్ళు చక్రవర్తి సింహాసనాల మీద కూర్చోరు. కేవలం ఆ శ్రీమన్నారాయణుడు ఈ భూమి మీద ఇచ్చిన ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ సమస్త భూమండలంలో అందరూ ధర్మంగా బ్రతకాలని చూసే ఒక శ్రీమన్నారాయణుడి చేతిలో పనిముట్లుగా మారి ఒక కాపరిలాగా ఈ చక్రవర్తి సింహాసనం మీద ఒక గార్డియన్ ఏంజెల్ అంటారు. ఒక గార్డియన్ లాగా, అంటే భగవంతుడి యొక్క ప్రతిరూపంలాగా జనాలని ఏలాలి. అందులో నిస్వార్థ భావన ఉండాలి. ఎటువంటి స్వార్థము ఉండకూడదు. మరలాంటిది నలుగురు కొడుకులకు తండ్రే పిలిచి నాయనా నా వృద్ధాప్యాన్ని తీసుకోవలసినది అంటే ఎవరిలో కూడా త్యాగబుద్ధి లేదు. త్యాగం లేనివాడు రాజైతే వాడే ఒక స్వార్థపూరితమైన రాజవుతాడు. అలాంటిది పురువు ఒక్కసారిగా తండ్రి పిలిచి నాకీ వృద్ధాప్యం వల్ల బాధ కలుగుతుంది, నా వృద్ధాప్యాన్ని నువ్వు తీసుకుంటావా అంటే మరు మాట్లాడకుండా, దేహం మీరిచ్చారు తండ్రి, కాబట్టి మీ రుణం తీర్చుకునే అదృష్టం దొరికింది నాకివాళ. కాబట్టి ఈ వృద్ధాప్యంతో వీలైతే నేను మోక్ష సాధన చేస్తాను. చేసినంత ఈ జీవితంలో చేసి, మిగతా సాధన ఏమన్నుంటే మళ్ళీ ఇంకొక జీవితంలో చేస్తాను, ఏముంది. కానీ నాకు జన్మనిచ్చినందుకు గాను మీ రుణాన్ని నేను తీర్చుకున్నానని ఆ పురువు మాట్లాడిన మాటలకు ముగ్ధ మనోహరుడైపోయిన యయాతి, నువ్వు మాత్రమే ప్లస్ నీ భావితరాలు మాత్రమే ఈ భూమండలాన్ని చక్రవర్తుల్లాగా ఏలతారన్నందుకు ఆ పురువు యొక్క సంతతిని తర్వాత వచ్చే రాజులు ముందుకు తీసుకుని వెళ్ళి ప్రతివాడు ఆ చక్రవర్తి సింహాసనం మీద కూర్చున్నాడు. అందులో వచ్చిన మహోత్కృష్టమైన రాజులు అందరూ కూడా భూమండలాన్ని ధార్మికంగా పరిపాలించారు. అలాంటి పురువు యొక్క కథ మనకు సత్యయుగ చివరాఖరిలో జరుగుతుంది. ఇదంతా వ్యాసుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, ఒక కులతిలకాలు భూమి మీద వస్తారు పాండవులు. అప్పుడు వాళ్ళ పూర్వీకులు ఎంత ధార్మిక ప్రభువులు, వాళ్ళ పూర్వీకులు ఎంత ధర్మనిష్టాగరిష్ఠులని చెప్పటానికి మనకిప్పుడు సత్యయుగం నుంచి ఒక యయాతి పురువు కథ చెప్పాడు. ఇప్పుడు ఆ పురువు యొక్క పిల్లల 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 పిల్లలైన ఆ వంశవృక్షంలో ఒక గొప్ప రాజు వచ్చాడు. ఆయన పేరే ఇలిల. ఇవన్నీ కూడా చంద్రవంశ కుటుంబాలు ఇవన్నీ కూడా. సో ఆ ఇలిలకు ఒక భార్య ఉంది. ఆమె పేరు రత్నతార. ఆ ఇలిల రత్నతారలకు పుట్టినవాడే దుష్యంతుడని చెప్తూ ఇప్పుడు దుష్యంతుడి యొక్క కథలోకి మనల్ని వేదవ్యాసుల వారు తీసుకెళ్తున్నారు. యయాతి పురువులు సత్యయుగం వాళ్ళు, ఇప్పుడు దుష్యంతుడు ద్వాపర యుగం వాడు. దుష్యంతుడు ఆ ఇలిల తర్వాత ఆ రాజ్యాన్ని మొత్తం తీసుకొని ఎంతగానో గొప్పగా ఆ రాజు ధర్మంలో ఆ రాజ్యాన్ని పరిపాలించసాగాడు. తల్లిదండ్రుల పట్ల కూడా ఎంతో మమకారం ఉన్నవాడై, ప్రేమానురాగములతో సమస్త జనులను కూడా తన పిల్లలలాగా చూసుకునే ఒక త్యాగపూరితమైన లక్షణంతో దుష్యంతుడు ద్వాపర యుగంలో పరిపాలన చెయ్యసాగాడు. ఒకానొక సందర్భంలో అక్కడ చాలామంది ప్రజలు దుష్యంతుడి దగ్గరికి వచ్చి, ఈ క్రూర మృగాలవి ఎక్కువైపోతున్నాయి రాజా, దానివల్ల గోవులు, దానివల్ల పశు సంతతి, దానివల్ల కొందరు జనులు మరణిస్తున్నారు. కాబట్టి మీరు ఈ క్రూర మృగాలను నిగ్రహించవలసినది అని కోరారు ఆయన దగ్గర ఉన్న ప్రజలు. సో ఇది సేమ్ ఎలా అయితే ఘోషాయాత్ర అని ఒక సంఘటన మీకు మహాభారతంలో చెప్పాను. అంటే ఆవులకు చాలా ఆపద ఉంది రాజా, అక్కడ క్రూర మృగాలు ఎక్కువైపోయినాయి, మీరు రావలసినది అనే ఒక కథను అల్లి, ఎలా అయితే కర్ణుడు దుర్యోధనుడు కలిసి ఆ అడవులకు వెళ్ళి క్రూర మృగాలను వేటాడతామని చెప్పి వెళ్ళి వాళ్ళ వైభోగాన్ని పాండవులకు ఎలా చూపిద్దామనుకున్నారో, ఇలాంటి సంఘటనలు పురాణాల్లో ఇతిహాసాల్లో జరుగుతుంటాయి. అంటే వేట అంటే చాలామంది నేను మాంసాహారం తినవద్దు అని బాగా కుండబద్దలు కొట్టి చెప్తుంటే, అందులో కొందరు ఫోన్ చేసి చెప్పారు, కొందరు కామెంట్లలో పెట్టారు, మరి రాజులు మాత్రం వేటాడారు అని. వేట అనేది మీ జీహ్వ చాపల్యానికి చేసేది వేట కాదు. కేవలం క్రూర మృగాల యొక్క సంతతి అడవుల్లో పెరిగిపోయి, ఆ ఖడ్గమృగాలు,
ఆ పులులు, సింహాలు, హైనాలు, జాకిల్స్ లాంటి వైల్డ్ యానిమల్స్ అడవుల్లో ఎక్కువైపోయి వాటికక్కడ భోజనం దొరక్క ఎప్పుడైతే అది ఊర్ల మీద, పట్టణాల మీద పడి అక్కడ ఫస్టు ఫస్ట్ అవి ఆవుల మీద పడతాయి. ఎందుకంటే ఆవులు రోజు ఆ ఊర్ల నుంచి ఆ అడవికి, ఊరికి మధ్యలో ఉండే ఫ్రింజ్ ఏరియాస్ అంటాం మనం. ఆ పచ్చిక బయళ్ళల్లో మేస్తున్నప్పుడు వచ్చి ఫస్ట్ ఆవుల మీద పడతాయి. తర్వాత ఆవుల కాపర్ల మీద పడతాయి. అలా జన నష్టం, గోనష్టం కలిగించినప్పుడు మాత్రమే వేటకి వెళతారు రాజులందరూ. కానీ వేట ఒక వ్యసనమైతే ఎన్ని ప్రమాదాలొస్తాయో మనకు ముందు జరిగే కొన్ని ఘటనలలో వ్యాసుడు మనకు ప్రస్తావన తీసుకొస్తాడు. అలాంటిది దుష్యంతుడు ప్రజల యొక్క యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవుల్లోపలికి గూడా వెళ్ళి అంటే దండకారణ్యం అని చెప్తూ నేనిలా చెప్తున్నానంటే అసల సూర్యుడు నీడ కూడా కింద పడని అరణ్యాల లోపలికి వెళ్ళి అక్కడ ఆ రోజులలో శరభ అని ఒక గొప్ప భీకరమైన ఒక జంతువు ఉండేది. శరభ అనేది ఏంటనేది మీరు గూగుల్‌లో కొట్టి శరభ ఎలా ఉంటదో చూడవచ్చు. సో, గండబేరుండ ఇలాంటి యానిమల్స్ ఉండేవి. ఇప్పుడు మీరెలా అయితే ఇంగ్లీష్ వాళ్ళు డైనోసరస్ లాంటివన్నీ క్రియేట్ చేసి చూపిస్తున్నారో, ఈ కర్ణాటక స్టేట్ సింబల్ మీద ఉంటది గండబేరుండ అని. సో, ఇలాగ ద్వాపరయుగ కాలంలో శరభ, గండబేరుండ అంటే గండబేరుండలక్కడున్నాయి అని గాదు నేను జెప్తుంది. అలాంటి ఎన్నో జాతుల కొత్త కొత్త మీకు తెలియని క్రూర మృగాలన్నీ సంచరిస్తున్న అడవుల్లోకెళ్ళి ఆయన తన యొక్క సిబ్బందితో వాటిని వేటాడసాగాడు. అలా వేటాడుతూ, వేటాడుతూ, వేటాడుతూ ఇంకా లోపలికి వెళుతున్నాడు అరణ్యాల లోపలికి. అక్కడ ఎన్నో రకాల జంతుజాతులు అటాక్ జేయటానికి వస్తున్నాయి. వాటిని సంహరిస్తున్నాడు. ఇలా సంహరిస్తూ, సంహరిస్తూ క్రూర మృగాలకి వాటి యొక్క సంతతిని తగ్గించాలి అని ఏ క్రూర మృగాలైతే ఈ నరమాంస భక్షణకి అలవాటు పడ్డాయో అంటే కొన్ని పులులు, కొన్ని సింహాలు ఎప్పుడైతే మనుషుల యొక్క మాంసం, మనుషుల యొక్క రక్తానికి అలవాటు పడ్డ పులి మళ్ళీ అది మిగతా జంతువుల్ని తినటానికి ఇష్టపడదు. అందుకనే అది ఊర్లలోకొచ్చేసి మనుషుల్ని తింటా ఉంటుంది. అలాంటి వాటిని సంహరిస్తూ ముందుకు వెళ్ళాడు. అలా ముందుకు వెళుతూ, వెళుతూ, వెళుతూ ఉంటే ఎంత డీప్‌గా వెళ్ళిపోయాడంటే కొన్ని యోజనాల దూరంలో అడవిలోకి వెళ్ళిపోయి, ఆ అడవిలో ఆ విషసర్పాలను, జంతుజాతులను ఆయన వేటాడసాగాడు. అలా ఒకానొక చోట ఎప్పుడైతే ఆ భీకర అరణ్యంలోకి ఆయన ప్రవేశించాడో, ఆయన ఒక వింత దృశ్యాన్ని జూశాడు. ఏమిటా వింత దృశ్యం అంటే, మదపుటు ఏనుగులు ఒక సరస్సులో దిగి వాళ్ళు జలకాలాడుతున్నాయి. జలకాలాడి ఆ ఏనుగులు ఆ నీళ్ళని తీసుకొని వాటి శరీరం మీదకి చిమ్ముకుంటూ, వేరే ఉన్న ఏనుగుల మీదకు కూడా చిమ్ముకుంటూ ఉంటే, అక్కడ ఆ సరస్సులలో కొన్ని సింహాలు, కొన్ని పులులు గూడా దిగి అందరూ ఫ్రెండ్స్ కలిసి ఆడుకుంటున్నట్టుగా ఇవి ఆడుకుంటున్నాయంట. ఆ దృశ్యం జూసి ఈయన నిర్ఘాంతపోయాడు. ఏంటంటే అప్పుడు వరకు ఆయన క్రూర మృగాలు ఏవైతే చాలా వైల్డ్‌గా ఉన్నాయో అలాంటి వాటిని వేటాడుతూ, వేటాడుతూ చాలా రౌద్ర స్వరూపంతో ఆయన కోపంతో ముందుకు సాగుతున్న వాడికి ఒక్కసారిగా ఒక ఆహ్లాదకరమైన దృశ్యం కనపడింది. సరే ఏమిటిది చాలా వింతగా ఉంది. అవన్నీ హ్యాపీగా ఆడుకుంటున్నాయి. అంటే సింహాలు, పులులు కలిసి ఒకే సరస్సులో ఉండి, అక్కడకొచ్చిన ఏనుగులు, ఆ పక్కనే తాగుతున్న కొన్ని జింకలు, దాని తర్వాత కురివిప్పి వాడుతున్న నెమళ్ళని గమనించాడు. ఏమిటి ఇవన్నీ గూడా చాలా హార్మోనీగా ప్రేమానురాగములతో మృగాలన్నీ బ్రతుకుతున్నాయి అంటే, ఇంకొక చోట ఆయనకేం కనపడిందంటే, పెద్ద పెద్ద ఏనుగులు అవి నించొని తొండం ఊపుకుంటూ, ఆ పైన ఆకులు ఇవి తింటుంటే, వాటి నీడలో అంటే ఒక ఎండ ఒక ఏనుగు మీద పడితే, ఆ ఏనుగు నీడలో పులులు, సింహాలు బ్రతుకుతున్నాయంట. హ్యాపీగా పడుకొనున్నాయి ఎండ తగలకుండా. పులులు, సింహాలు నా నీడలో పడుకున్నయని, ఈ ఏనుగులు గూడా కదలకుండా అక్కడే నించొని, ఆ తీగలని, ఆ కొమ్మలని, ఆ పళ్ళని తింటూ, అప్పుడప్పుడు కొన్ని నీళ్లు తన తొండంతో తీసుకొని, వీటికి సేదదీరేలాగా, వీటికి ఆ సమ్మర్‌లో హీట్ నుంచి సేదదీరేలాగా, అవి వాటి మీద చిలకరిస్తున్నాయంట పన్నీరు చిలకరించినట్టు. ఇది ఎప్పుడైతే చూశాడో అంటే ఇవి సామరస్యంగా ఒకే కొలనులో ఆడుకోవటం కాకుండా సింబయాటిక్ రిలేషన్‌షిప్ అంటే ఒకళ్ళ కోసం ఒకటి బ్రతుకుతున్నాయి.
ఇది నేనెక్కడా వినలేదే. అంటే నేను ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో అరణ్యాలకెళ్ళుంటాను వేటకి. ఎన్నో మృగాలను జూసుంటాను. ఎన్నో అడవుల్ని జూసుంటాను. అలాంటిది ఇలాంటి విషయం నేనెక్కడా చూడలేదే అని ఆ ముక్కు మీద వేలేసుకున్నవాడు వీటి పక్కన నుంచి వెళుతుంటే అసల మనిషిక్కడికొచ్చాడని బెదరకుండా అవన్నీ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. అంటే ఏదో వాటికి ఒక ట్రైన్డ్ పెట్స్ లాగా ఏదో సర్కస్‌లో ఉండే ఏనుగులాగా ఒక ఏనుగు ఒక మనిషిని చూడగానే దానికి భయం రావాలి. ఒక పులి మనిషిని చూడగానే అది ఇమ్మీడియేట్‌లీ గాండ్రించాలి. అలాంటివేమీ జరగకుండా ప్రశాంతంగా ఉండేసరికి అవి వాటి పక్క నుంచి ఈయన వెళుతున్నా, ఈయన చేతిలో ఒక ధనస్సు, ఒక బాణతూణీరం, కొన్ని బాణాలు అవన్నీ ఉన్నా, ఎటువంటి భయము లేకుండా, హ్యాపీగా ఈయనని పట్టించుకోను గూడా పట్టించుకోకుండా అవి వాటి పనిలో అవున్నాయి. అసల సైనికుల్ని పిలిచి అడిగాడు, "ఏమిటిది? నేనెక్కడా జూడలేదు. మనల్ని జూడగానే ఆమడ దూరంలో పారిపోయే మృగాలు, కొన్ని క్రూర మృగాలైతే ఒకటి పారిపోతాయి. ఒకటి మన మీద అటాక్ చేస్తాయి. అటాక్ చేస్తే మనం చంపేస్తాం. అలాంటిది ఇవేంట్రా నాయనా ఇంత ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఇవన్నీ ఏమిటంటే" అక్కడ ఉన్న ఒక వ్యక్తి చెప్పాడు, "మనం ఒక ఆశ్రమ సమీపానికొచ్చాము. ఇది కణ్వ ఋషి ఆశ్రమం" అని జెప్పాడు. చెప్పగానే దుష్యంతుడు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు విన్నాడు కణ్వ ఋషి గురించి. విని అప్పటికి ఆయనకిది అర్థం గావట్లేదు. ఎందుకిక్కడంత ఆహ్లాదకరంగా ఉంది అని. ఇగ ఈ మనిషి చెప్పగానే ఓహో! మనం స్వకార్యం స్వామి కార్యంలాగా మనం రాజధర్మంగా క్రూర మృగాలను వేటాడటం కోసం వస్తే, యోగి పుంగవుల దర్శనం గూడా మనకిప్పుడు జరగబోతుంది. కాబట్టి నేనెన్నో గొప్ప విషయాలిన్నానయ్యా. అలాంటిది ఈ కణ్వ ఋషిని నేనొకసారి దర్శించుకొని వస్తానని చెప్పి ఆయన ఇంకా అడుగులు ముందుకు వేస్తూ ఆ అరణ్యంలో ఈ సరస్సుల పక్కన, ఈ క్రూరమృగాల పక్కన్నించి, ఆ కురివిప్పి ఆడుతున్న నెమళ్ళ పక్కన్నించి ఆ కణ్వముని ఆశ్రమం లోపలికి వెళ్ళసాగాడు. వెళ్ళగానే ఆయన మనస్సులో ఎంతగానో రౌద్రం ఉండింది. అంటే కొన్ని రోజులుగా వేటాడితే అది ఒక రజోగుణమైన పని. ఆ రజోగుణమైన పని ఇంత రక్తాన్ని, ఇంత జంతువుల యొక్క మరణానికి ఆయన మొఖమంతా ఒక రౌద్రంగా ఉండి, మనసంతా కొంత కాఠిన్యంతో ఉంది. అంటే ఎంతో కొంత కఠిన మనస్సు లేకుండా ఒక జీవిని ఎలా చంపగలం మనమైనా? అలాంటిది ఆయనలోనే తెలియకుండా ఒక పులకింత. ఆయనలోనే తెలియకుండా ఒక ఆనందం. అసలు ఎందుకు ఏదో యుఫోరియా అంటారనమాట. అంటే ఎందుకు ఆనందంగున్నామో మనకే అర్థం గాదు. ఆనందం వచ్చేస్తుంది మనకి. అలాంటిది ఆయనకేం అర్థం గాట్లేదు. నా మనసంతా చాలా ప్రశాంతమైపోయింది. నాలో రౌద్రం దగ్గిపోయింది. జంతువులేమో ఇలాగున్నాయి. అసలు ఏమిటిది? నాలో ఎక్కడ లేని ఆనందమంతా వస్తుందని చెప్పి ఇంకా కణ్వ ఋషి ఆశ్రమానికి లోపలికి వెళుతున్నాడు. అంటే కణ్వ ఋషి ఆశ్రమం వైపు నడుచుకుంటూ ఎంత ఆశ్రమ సమీపానికి ఆయన చేరుతున్నాడో అంత ఆనందభరితుడవుతున్నాడు దుష్యంతుడు. అక్కడ ఒక అప్సరా కన్య లాంటి ఒక ఆడమనిషి కనపడింది. ఆమె గూడా ఆ లతల పక్కన, ఆ లేడ్ల పక్కన, ఆ తుమ్మెదల పక్కన, ఆ కురువిప్పి ఆడుతున్న నెమళ్ళ పక్కన, ఎన్నో లవ్ బర్డ్స్ పక్కన, ఆ జంతువులకు అది ఇది తినిపించుకుంటూ, జంతువులను ముద్దాడుతూ, జంతువులతో ఆడుకుంటూ ఒక ఆడమనిషిని చూడగానే ఆయనకి ఎక్కడ లేని ఆనందం మళ్ళీ రెండింతలయింది ఈ దృశ్యాన్ని చూడగానే. ఆ పశువులు గూడా క్యూట్‌గా ఎంతగానో మంచిగా ఆడమనిషి దగ్గరున్నాయి. వాటికి అవి ఇవి పూలు అవి పెడుతూ ఆడుకుంటుంది పశువులతో. అక్కడున్న వన్యప్రాణులతో. ఆవిడ్ని చూసి కణ్వ ఋషి యొక్క ఆశ్రమం ఎక్కడా అని అడిగాడాయన. ఆయన ఆశ్రమం ఎక్కడ అనగానే, ఇదే ఆశ్రమం. మీరు ఆల్రెడీ ఆశ్రమం లోపలికి వచ్చేశారు. ఈ ఉద్యానవనాలు, ఈ సరస్సులు అన్నీ గూడా ఆశ్రమ భాగమే. కానీ కణ్వ ఋషి లేరు. వారు తపోదీక్షకై బయటికి వెళ్లారు. వెళ్ళి కొంతకాలమే అయింది. కొంతకాలం అంటే ఆ పొద్దున వెళ్ళాడో, మధ్యాహ్నం వెళ్ళాడో అంతే అయ్యింది అని చెప్పింది. చెప్పగానే ఆయన మనసు ఎక్కడ లేని పులకింతకు లోనయ్యి, అలాగా ఆ ఆడమనిషిని శకుంతలను చూస్తూ ఉండిపోయాడాయన. ఆమె ఆడుకుంటుంది, ఆమె వెళుతుంది. అలా ఉండిపోగానే ఒక్కసారిగా శకుంతల గూడా ఎవరో ఒక మనిషి వచ్చి అదే పనిగా నేను ఆడుకుంటున్నాను, నేను నడుస్తున్నాను, నేను పూలు కోస్తున్నాను, నన్నే చూస్తుంటే అడిగింది దుష్యంతుణ్ణి. "ఏమిటిది? ఎందుకు నన్నే చూస్తున్నావు? నేను చెప్పాను గదా! మా నాన్నగారైన కణ్వ ఋషి లేరు ఇక్కడ. కాబట్టి నువ్విక్కడి నుంచి వెళ్ళవలసినదనగానే ఇప్పుడు ఆయనకి రెండో ఇన్ఫర్మేషన్ అర్థమైంది.
ఓహో! అంటే ఈ కణ్వుడి యొక్క కూతురే ఈ శకుంతల. సో, ఇదంతా ఎందుకురా నువ్వు ఈ పోయెటిక్ వర్ణన చేశావు? కురిపుతున్న నెమళ్ళన్నావు, ఏనుగులన్నావు, ఏనుగుల పక్కన పులులన్నావు. ఏమిటిక్కడ చేశావంటే, ఇప్పుడు ఆయన ఆవిడని అడగాలి. అంటే ఆయన మనసులో ఏం కలిగింది? ఇప్పుడు ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడా? అట్రాక్ట్ అయ్యాడు. అట్రాక్ట్ అయ్యాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు మనం హ్మ్. సినిమాల్లో. కొన్ని సినిమాల్లో అసల మాటలుండవు. కేవలం ట్రైన్‌లో కూర్చొని చూసి లేచిపోతారు ఇద్దరు కలిసి. అలాంటి సినిమాలొచ్చాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అసల. ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగానే ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తది. కాబట్టి మరి అంత పెద్ద రాజు వచ్చింది దేనికి? క్రూర మృగ సంహారానికొచ్చాడు రాజధర్మానికి. మరిలా డైవర్ట్ అయ్యి ఒక అమ్మాయిని అదే పనిగా అలా చూస్తాడా? అంటే సినిమాల్లో హీరోలు చూస్తే హీరోయిన్ వచ్చి హీరోని తిడుతుంది. ఏంటలా చూస్తావని. అంటే ఇక్కడ ఎందుకు ఈ ఎంటైర్ నేరేషన్ వ్యాసుడు చెప్పాడు అంటే, కామ వికారంతో దుష్యంతుడు శకుంతలను చూశాడా? మన్మథ తాపంతో దుష్యంతుడు శకుంతలను చూశాడా? సడన్‌లీ ఒక అందమైన అమ్మాయి కనపడింది. మీ కళ్ళు అటువైపు వెళ్తాయి. దాన్నేమంటారు? దాన్ని కామ వికారం అంటారు. అంటే మీ మనసులో కలిగిన కామానికి కళ్ళే కామానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం అనమాట. ఇదంతా నేను చెప్తున్నది అర్థమయ్యే వాళ్ళకు బాగా అర్థమవుతుంది. అటు నుంచి ఒక అందమైన అమ్మాయి ఎళ్ళగానే కళ్ళు అదే పనిగా చూడటం మొదలుపెడతాయి. దీన్ని కామ వికారం అంటారు. ఇక్కడితో ఆపుకోకుండా అంటే ఆ కంటితో ఆ దృశ్యాన్ని చూసావు కాబట్టి ఇప్పుడు కామ ప్రచోదనం జరిగింది నీ శరీరంలో. నెక్స్ట్ ఏం జరుగుద్ది? ఆ కామ ప్రచోదనం మన్మథ తాపం. శరీరం వేడెక్కి ఇప్పుడెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడేయాలి. ఎవరు నువ్వు? నీ జుట్టు బావుంది. నీ నంబర్ తీసుకోవచ్చా? మీరేంటండి ఇంత అందంగున్నారు? ఇలాంటివి నెక్స్ట్ స్టార్ట్ అవుతాయి. అంటే ఒకటి కామ వికారం, కామ వికారంతో తోడైన మన్మథ తాపం. తర్వాత ఇక ఆమె ఒప్పుకుంటే ఒక రకం, ఒప్పుకోకపోతే ఒక రకం. అక్కడి నుంచి మీ సావు మీరు సస్తారది. అది నార్మల్ వరల్డ్‌లో జరిగే లవ్ స్టోరీస్. ఈ లవ్ స్టోరీకి అంతకంటే వ్యత్యాసం ఏముందిలెండి. ఇప్పుడు మేము అమ్మాయిని చూస్తున్నాం. దుష్యంతుడు శకుంతలను చూసాడు. చూస్తూ అలా నించుండిపోయాడు గదా! ఆమెనే అడిగింది గదా! ఏమిటి అలా చూస్తున్నావని? ఏం జరిగిందిక్కడ? దానికి ఆ ఉద్దేశంలో ఆ శకుంతలని ఏ దృష్టితో దుష్యంతుడు చూస్తున్నాడనేది మనకు అర్థం కావటం కోసం ఈ సరస్సులో ఆడుకుంటున్న మృగాలు, మృగాల పక్కన ఉన్న క్రూర మృగాలు, ఒక అన్యోన్య భావనతో ఈ మృగాలన్నీ ఉండటం, లోపలికెళ్తే ఈయనలో ఆనందం రాటం. ఇదంతా వ్యాసుడు ఎందుకు చెప్తున్నాడు? దుష్యంతుడు శకుంతల యొక్క సన్నివేశంలో అంటే, దీన్ని తెలుసుకోవటానికి మీరు తాత్వికంగా ఏం అర్థం చేసుకోవాలంటే, ఎక్కడైతే ఋషి ఆశ్రమాలుంటాయో, గొప్ప గొప్ప ఋషుల ఆశ్రమాలెక్కడైతే ఉంటాయో, ఆ ఋషి ఆశ్రమాలలో ఆ ఋషులు చేస్తున్న తపోసాధన వల్ల, అక్కడ దగ్గరున్న కొన్ని యోజనాల దూరం వరకు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే ఈ షడ్వర్గాలక్కడికి రావు. ఇది ఎక్కడ జరిగింది అంటే, ఎక్కడో సత్యయుగంలో రష్యశృంగుడు అనే ఒక ఋషి చేసిన తపస్య వల్ల శంకరాచార్యులు వారు కేరళ నుంచి కర్ణాటక ప్రాంతంలోకి ఎంటర్ అయ్యి, ఆ కాలడి నుంచి మంగళావరం అంటే ఇవాళున్న మ్యాంగ్లూర్ అక్కడికి ఎంటర్ అయ్యి, అక్కడి నుంచి ఆయన ఉడిపి మీదగా ఎప్పుడైతే శృంగేరి అనే ఒక ప్రదేశానికి శంకరాచార్యుడు చేరాడో, ఇది కలియుగ వృత్తాంతం చెప్తున్నాను మీకు ఇది అర్థం కావటం కోసం 2, 3 వృత్తాంతాలు చెప్తాను. చేరాడో ఆయన ఒక్కసారిగా ఆయన మనసు పులకరించింది. ఇవాల్టికి శృంగేరి ఉంది. ఉడిపి నుంచి మీరు పైకొస్తే అక్కడ శృంగేరి అనే ప్రదేశం ఉంది. అక్కడ శంకరాచార్యుడు ఒక పెద్ద పీఠాన్ని పెట్టాడు. దాన్నే శృంగేరి పీఠం అంటారు. రాగానే ఆయన మనసు ఒక రకంగా పులకరించింది. కొన్ని ప్రదేశాలకు వెళ్ళగానే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే కొన్నిసార్లు నేత్రానందం అంటే అక్కడ జలపాతాలకో, లేకపోతే అక్కడి నుంచొచ్చిన సువాసనలకో మన మనసు ప్రశాంతంగా ఉండటం అనేది ఒక మానవ సహజం. కానీ ఆయనకి ఎక్కడ లేని అంతర్ముఖ ఆనందం కలిగింది. లోపల ఒక రకమైన ఆనందం. ఏమిటి నాకిలా కలుగుతుందే అని చూడగానే పైనుంచి వర్షపు బిందువులు పడ్డాయి. వర్షపు బిందువులు పడుతున్నాయే అని ఒక నీడ కోసమై చెట్టు నీడలోకి శంకరాచార్యుడు వెళ్తే అక్కడ ఒక అద్భుతమైన ఘటన చూశాడాయన. ఏమిటంటే ప్రసవ వేదనతో కప్ప బాధపడుతుంది. బాధపడుతున్న కప్ప ఇప్పుడు కప్ప ప్రసవించాలి. చాలా పొట్ట పెద్దగా ఉన్న ఆ కప్ప ఒక్కసారిగా తిరగబడింది.
అంటే ఒక ఆడది ఎలా ప్రసవిస్తుందో అలాగనుకోవచ్చు. అలా తిరగబడ్డ కప్ప ఇప్పుడు కళ్ళు మూసుకొని ఆ ప్రసవ వేదనతో కళ్ళు మూసుకొని ఒక మాతృమూర్తి బయటికి తోస్తేనే ఒక పాపడు బయటికి వస్తాడు గదా! ఏ జీవైనా అంతే. ఏ స్త్రీమూర్తయినా పడే ప్రసవ వేదన ఒకటే. అది కుక్కకైనా, నక్కకైనా, ఒక కప్పకైనా. సో, ఆ ప్రసవ వేదన చేసేటప్పుడు కళ్ళు గట్టిగా బిగబెట్టి, చేతులన్నీ నొక్కి ఆడవాళ్ళు ప్రసవిస్తారు. అలా ప్రసవించినప్పుడు కళ్ళు వాళ్ళు ముయ్యరనమాట. అందుకనే నిద్రలోకి జారుకుంటున్న వాళ్ళను గూడా కొట్టి లేపుతుంటారు. ఇది ప్రసవ వేదన అనుభవించిన వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. నాకు కేవలం పుస్తకంలో చదివింది మాత్రమే తెలుసు. కానీ ఆ స్త్రీ పడే వేదన చాలా వేదన. అది ఏ జంతువైనా అదే వేదనతో ఉంటుంది. కళ్ళు దీర్ఘంగా తెరుచుకొని ఆ ప్రసవిస్తున్నప్పుడు కంటి మీద వర్షపు బిందువులు పడుతున్నాయంట ఆ కప్ప మీద. ఆ వర్షపు బిందువులకు కళ్ళు తెరవలేక, ఆ కళ్ళు మూసుకోపోతూ, ఆ ఇబ్బంది పడుతున్న ఆ కప్పకు ఒక పెద్ద నాగుపాము వచ్చి, నాగుపాము తన యొక్క పడగ పెట్టి, ఆ కప్ప మీద వర్షపు బిందువులు పడకుండా, కప్ప మీద ఆ నాగుపాము తన యొక్క పడగతో దాన్ని కవర్ చేసింది. ఇది శంకరాచార్యుడు జూసాడిది. అసలా ప్రకృతి ఏమిటి? ఒక పిల్లి ఎలకని చూస్తే పిల్లికెవరన్నా జెప్పాలా? అది ఎలక వెంట పడుతుంది. అదే ఒక పాము కప్పని చూస్తే లటక్కున నోట్లో వేసుకుంటుంది. అది ప్రసవించుందా? ప్రసవిస్తుందా? వాటికి బుద్ధి ప్రచోదనం లేదు గదండీ పశువులకి. వాటికవన్నీ అర్థం గావు. నేషనల్ జియోగ్రఫిక్ ఛానెల్ చూస్తే ఒక ప్రసవిస్తున్న ఒక జింకని పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పులో, సింహమో పట్టుకొని దాన్ని తినటమే కాకుండా, ఆ చిన్న పిల్ల ప్రసవిస్తుంటే దాన్ని గూడా తినేస్తుంది. ఎందుకంటే వాటికి తెలీదు. వాటికి బుద్ధి ప్రచోదనం లేదు. మనిషికిచ్చాడు భగవంతుడు బుద్ధి. దాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటాం. అది వేరే సంగతి. వాటికి తెలీదు. ఇన్‌స్టింక్ట్స్. వాటికి ఆ శత్రుత్వం అనేది అలా ఉంటుంది. అలాంటిది శంకరాచార్యుడిది చూసి ఇది వికృతి. ఇలా ఎలా జరుగుతుంది? కప్ప ప్రసవ వేదన పడుతుంటే, ఒక నాగుపాము తన పడగలతో దానికి నీడనిస్తుంది అని చెప్పి, ఆయనక్కడ కూర్చొని తన యొక్క ధ్యానంలోకి వెళ్ళి మనోనేత్రంతో జూస్తే, కృతయుగంలో ఈ ప్రదేశంలో రక్షశృంగుడు తపస్సు జేసుకున్నాడు. ఇది రక్షశృంగుడి ఆశ్రమం అనే సంగతి తెలిసిందాయనకి. అమ్మా! ఇది ఇంత డివైన్ ప్లేస్ అంటే ఇక్కడికి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాల యొక్క ప్రభావం, కలి ప్రభావం రావటం కూడా కష్టమే అని అనుకోని ఆయన అక్కడ శృంగేరి పీఠాన్ని స్థాపించినట్టుగా మనకు ఈ శృంగేరి చరిత్ర చెప్తుంది. తర్వాత చాలామందొచ్చి చెప్తున్నారు, అది శంకరాచార్యుడు స్థాపించలేదు. దాని తర్వాత వచ్చిన వాళ్ళు స్థాపించారని. ఏది ఏమైనప్పటికీ శంకర భగవత్పాదుల వారు హైందవ ధర్మాన్ని మొత్తం ఒక దగ్గరికి తీసుకొని వచ్చి జైనుల దగ్గర నుంచి, బౌద్ధుల దగ్గర నుంచి మనల్ని కాపాడినవాడు శంకర భగవత్పాదులు. 2000 సంవత్సరాల కిందట సనాతన ధర్మం మూలాలు అన్నీ కూడా దెబ్బతిని, ఈ భారతదేశం మొత్తం గూడా ఈ బౌద్ధుల చేతుల్లోకి, జైనుల చేతుల్లోకి వెళ్ళిపోతే, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వేదమే ప్రమాణం అని చెప్పి వైదిక ధర్మాన్ని స్థాపించిన మహోత్కృష్టమైన మనిషి శంకర్ భగవత్పాదులు. సాక్షాత్ శివస్వరూపంగా ఆయన్ని భావిస్తారు. అలాగా ఒక రష్యశృంగుడి ఆశ్రమం ఉంది కాబట్టి అక్కడ ఇలాంటి ఒక విషయం జరిగింది. ఇలాంటి విషయాలే వాల్మీకి ఆశ్రమాల్లో గూడా జరిగేవంట. అంటే అక్కడ హింసకు తావులేదు. ఎటువంటి హింస అక్కడికి రాదు. ఎటువంటి కామ ప్రచోదనం అక్కడ జరగదు. ఎందుకంటే వాళ్ళల్లో న్యాచురల్లీ సాధన చేసి ఉంటారు గాబట్టి సాధన శక్తి ఉంటుంది. అలాగే ఎందుకు ఈ జయద్రథుడు, ఈ సైంధవుడు అంత దుర్మార్గుడంటే, ముని ఆశ్రమాలలో పెట్టి ద్రౌపదిని ఈ పాండవులందరూ కూడా వేటకు వెళితే, ఆ ముని ఆశ్రమాలలో నిజంగా ఒక కామ ప్రవృత్తి ఉన్న ఒక పర్వర్ట్ గూడా ముని ఆశ్రమానికొచ్చేసరికే అక్కడ ఉన్న యాంబియన్స్, అక్కడ ఉన్న మంత్రోచ్చారణ, అక్కడ ఉన్న మనుషుల్ని చూసి వాడి కామం తగ్గాలి. అలాంటిదక్కడ ద్రౌపదిని జూసి జయద్రథుడికి కామం ఆగలేదు. అందుకనే చెల్లనే సంగతి గూడా మర్చిపోయాడు. అందుకనే వాడిని అన్ని రకాలుగా వాడికి గుండు కొట్టి, అరగుండు కొట్టి వాడిని అన్ని రకాలుగా హింసబెట్టిందేంటంటే, అంత నీచుడు వాడు జయద్రథుడనేవాడు. కాబట్టి ఒక మంచి ప్రదేశం అంటే ఒక ఋషి ఆశ్రమంలో ఆ తపోబలం ఉంటుంది కాబట్టి కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అక్కడికి రావు. అలాగనే బుద్ధుడు కూడా ఆ బుద్ధ వృక్షం కింద, ఆ బౌద్ధ వృక్షం కింద ఆయన ధ్యానం చేసుకుంటే
సడన్‌లీ ఆయన దగ్గర నుంచి ఒక ఎన్నో యోజనాలని జెప్తారు వాళ్ళు. నాకు సంఖ్య తెలీదు. 10 యోజనాలా? 20 యోజనాలా అని. ఆ రేడియస్‌లో ఏదైనా ఒక వ్యక్తి ఇంకొకడిని నేను చంపుదాం అని వచ్చినా వాడి మనసు మారిపోతుంది. ఒక క్రూర మృగం ఇంకొక మృగాన్ని చంపుదామని అక్కడికొచ్చినా దాని మనసు మారిపోతుంది. నిర్మలంగా అయిపోతాయి ఆ మనసులన్నీ. ఎవరి వల్ల? ఆ తపోశక్తి వల్ల. ఆ ఋషి యొక్క తపోశక్తి తపోశక్తి వల్ల అలా జరుగుతాయి. అందుకు కాకులు దూరని కాడడివి, చీమలు దూరని చిట్టడవిలో అన్ని మృగాలను వేటాడి వేటాడి ముందుకు వెళ్ళి ఒక సరస్సును చూడగానే అక్కడ ఏం జరుగుతుంది? ప్రకృతిగా లేదక్కడ కొంచెం. అన్నీ గూడా ప్రకృతికి విరుద్ధంగా ఉన్నాయి. క్రూర మృగాలు, సింహము, ఏనుగు కలిసి అక్కడ హ్యాపీగా ఒక ఫ్రెండ్స్ లాగా ఉన్నాయి. సింహ స్వప్నం అంటారు. ఏమిటంటే ఒక సింహం యొక్క స్వప్నం వస్తేనే ఏనుగు చచ్చిపోద్ది. ఎందుకంటే ఏనుగు మాంసం అంటే సింహానికి చాలా ఇష్టమని శాస్త్రం. అది నిజమో కాదో నాకు తెలీదు. అది ఎక్కి ఆ కుంభస్థలాన్ని పగలకొట్టి ఆ పైన ఉన్న సాఫ్ట్ టిష్యూస్‌ని తినటం అనేది ఈ సింహానికి చాలా ఇష్టం ఆ ఏనుగుని. అలాంటి ఏనుగుకి ఒకవేళ దాని స్వప్నంలో అది నిద్రపోతున్నప్పుడు ఆ సింహం గర్జిస్తూ ఏనుగుకి కనపడిందంటే ఆ స్వప్నానికే ఏనుగు చచ్చిపోద్దంట. అంత వైర్యం ఉన్న ఈ ఏనుగు, సింహాలు కలిసి ఫ్రెండ్స్‌లాగా ఉన్నాయి. లోపలికెళ్ళే కొద్దీ దుష్యంతుడికి ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. ఒక ఒక ఆహ్లాదంగా. ఈ సోదంతా ఎందుకు చెప్పేవారా నువ్వు ఇప్పటివరకు అంటే, మీకు ఒక ఆడదాన్ని చూడగానే కలిగేది కామ వికారం. అందుకే దాన్ని వికారం అన్నారు. ఎందుకంటే అది ధర్మం కాదు కాబట్టి. మీ భార్యని చూస్తే వచ్చేది కామం. పరస్త్రీని చూస్తే వచ్చేది కామ వికారం. సో, ఈయన ఒక రాజు. ఆవిడెవరు? ఋషి కూతురు. ఋషి కూతురు. మరి ఋషి కూతురిని అలా కన్నార్పకుండా చూడొచ్చా దుష్యంతుడు? చూడకూడదు. చూడకూడదు గదా! అంటే ఆయనలో వచ్చింది కామమా? అనుకుంటే పశువులలోనే క్రోధం రావట్లేదు. పశువులలోనే మాత్సర్యాలు రావట్లేదు. పశువులే పశు ప్రవృత్తిని వదిలేసి బ్రతుకుతున్నాయి. అంటే దానినే మనం అర్థం చేసుకోవటానికి ఆ రోజు దుష్యంతుడికి శకుంతల మీద వచ్చింది. నిష్పక్షపాతంగా మంచి ప్రేమ. అంటే అన్‌అడల్టెడ్ లవ్. అన్‌కండీషనల్ లవ్. ఆయన యందు ప్రేమ జాగృతమైంది. కామము జాగృతం కాల. కామం అనేది క్షణికం. ప్రేమ అనేది దీర్ఘకాలం అన్నమాట. అలాంటిది కన్నార్పకుండా ఆ శకుంతలని చూస్తూ చూస్తూ శకుంతల దగ్గరికి వెళ్ళి శకుంతలని నాకు నిన్ను చూస్తుంటే పెళ్లి చేసుకోవాలని ఉంది. కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేశాడు దుష్యంతుడు. శకుంతల గూడా ఆ దుష్యంతుడు చెప్పటంతోనే శకుంతల గూడా ఒప్పుకున్నట్టుగా మనకు మహాభారతం చెప్తుంది. అంటే అక్కడ ఏం జరిగింది? అంటే అదేదో యవ్వనంలో ఒక స్త్రీకి, యవ్వనంలో ఒక పురుషుడికి కలిగే మన్మథ తాపం, కామ వికారం, లస్ట్ లాంటివి కావు. కేవలం ఇవి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి. అంటే అది ఎందుకు గలుగుతుందో, ఎలా గలుగుతుందో, ఎప్పుడు గలుగుతుందో అసల సమయానికి, సందర్భానికి అసలు ఏమీ లేకుండా అంటే కాలమాన పరిస్థితులకు సంబంధం లేకుండా కలుగుతుంది. అసలు దుష్యంతుడు తన ఆధీనంలో లేడు. అక్కడ జయద్రథుడు ఆధీనంలో లేడు. చెల్లి ద్రౌపది. ఆవిడ ఆ ఇంటికి కోడలుగా వచ్చింది. నేను ఆ ఇంటికి అల్లుడుగా వచ్చాను. వాడు ఆధీనంలో లేడు. అది కామం. ఈయన ఆధీనంలో లేడు ఆ మందానికి. ఇది ప్రేమ. ఎందుకంటే అది ఋషి ఆశ్రమంలో జరుగుతుంది. అందులోనూ కణ్వ ఋషి అంటే ఆయనకి చాలా చెప్పాడు గదా! నేను ఎన్నో గొప్ప విషయాలు విన్నానని. అలాంటి కణ్వ ఋషి కూతురు ఇంకా గొప్పది. ఇంకా గొప్పది గదా! ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా చూడాలి గదా మరి అలాంటి వాళ్ళని. ఆ రోజుల్లో ఉన్న వర్ణధర్మానుసారం ఈయన క్షత్రియుడు. మరి కణ్వ ఋషి బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు గాదు. బ్రాహ్మణోత్తముడు అందులో. కానీ ఇక్కడ అడిగేశాడు. శకుంతల గూడా చాలా మంచిది. నాకు మీరు నచ్చారు. ఆజానుబాహులు. చూస్తే ఎంతగానో తేజస్సు ఉంది. కాబట్టి నేను చేసుకుంటాను. మా తండ్రి గారు వచ్చిన తర్వాత మాట్లాడి పాణిగ్రహణానికి ఏర్పాటు చేయవలసినది అంది. తండ్రి గారు ఎందుకు? ఈ ప్రేమలో ఒక నిజం ఉంది. ఈ ప్రేమలో ఒక నిజాయితీ ఉంది. తండ్రి రాటానికి సమయం పడుతుంది గదా శకుంతల. కాబట్టి అగ్ని సాక్షిగా మనం పెళ్లి చేసుకుంటాం. ఇక్కడ పంచభూతాకృత సాక్షిగా మనం ఇక్కడే పెళ్లాడదాం. ఈ జంతువులు చూడు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో. ఈ వాతావరణం చూడు ఎంత దేదీప్యమానంగా ఉందో. మనసుకు పులకింత కలిగే ఇలాంటి ఒక ప్రదేశంలో
ఇక్కడే నేను నిన్ను మనువాడుతాను, ఇక్కడే నీతో పాణిగ్రహణం చేసి ఇక్కడే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. దీనికి సాక్ష్యం ఎవరు? ప్రకృతి. ప్రకృతే సాక్ష్యం దీనికి. ఎందుకంటే నాకు నిజంగా నేను రాజు ధర్మంతో కేవలం ఈ క్రూర మృగాలను సంహరించడానికి వచ్చిన వాణ్ణి. అంటే ఒక ధర్మ కార్యానికై వచ్చిన ధర్మప్రభువుని నేను. నేను సైడ్ ట్రాకుల్లోకి వెళ్ళకూడదు. అలాంటిది నిన్ను చూస్తే నాకు ఎక్కడ లేని లోపల నుంచి ఆనందం కలుగుతుంది. కాబట్టి నేను ఇక్కడ పంచభూతాల సాక్షిగా, ప్రకృతి సాక్షిగా, ఈ వన్యమృగాల సాక్షిగా, చెట్ల సాక్షిగా, పుట్టల సాక్షిగా, పూల సాక్షిగా, ఇక అక్కడ ఉన్న అన్ని సాక్షిగా నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడే మన పెళ్లి అనగానే శకుంతల కూడా ఒప్పేసుకుంది. ఆయన చెప్పడం ఒక ఎత్తు, శకుంతల ఒప్పుకోవడం ఇంకొక ఎత్తు. దీన్నే గంధర్వ వివాహం అంటారు. ఒకటి వైదిక సంస్కృతిలో ఒక తండ్రి కన్యాదానం చెయ్యాలి. కన్యను మాత్రమే కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలి. అప్పుడే ఆ కన్యాదాన ఫలితం తండ్రికి దక్కుతుంది. ఎందుకు కన్యాదాన ఫలితం అంటే, ఒక ఆడకూతురు మన దగ్గర పుట్టి మన దగ్గర పెరిగి మన వంశవృక్షాన్ని ముందుకు తీసుకెళ్ళదు, ఎవరో వంశవృక్షాన్ని ముందుకు తీసుకువెళుతుంది. ఒక కొడుకుని ఒక తండ్రి తన స్వార్థానికి కనొచ్చు. ఎందుకు అంటే, వృద్ధాప్యంలో తనను చూసుకోవడానికి అవ్వచ్చు, తన ఆస్తికి వారసుడవ్వచ్చు, తన ఆలోచనలకు వారసుడవ్వచ్చు, తన రాజ్యానికి వారసుడవ్వచ్చు. అతని యొక్క తేజస్సుని ధరించి నెక్స్ట్ జనరేషన్కి ఆయన బీజాన్ని, ఆత్మోవై పుత్రనామాసి అని, నా బీజం ఇతనైతే ఇంకా బీజం, ఈ వంశవృక్షానికి ముందుకు తీసుకెళ్లేవాడు ఒక కొడుకు అని కొడుకుని కనటంలో ఎంతో కొంత స్వార్థ భావన తండ్రికి ఉండొచ్చు. కానీ కూతుర్ని మాత్రం నిస్వార్థంగా కంటాడు ఒక తండ్రి. ఎందుకంటే ఈయనని చూసుకోవాల్సిన అవసరం లేదు, ఆమెని దానం ఇచ్చేస్తాడు వేరే ఇంటికి. ఇన్ని రోజులు ఆమెని పెంచి పెద్ద చేసి మమకారంతో పెంచిన ఒక తండ్రి ఒకరోజు ఆమెని కన్యాదానం చేస్తే ఇంక అత్తమామలే తల్లిదండ్రులు అవుతారు, భర్తే సర్వస్వం అవుతాడు. ఆయన ద్వారా పిల్లల్ని కని వాళ్ళ వంశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అందుకునే కూతురనేది కొడుకు కంటే చాలా గొప్ప విషయమని మనకు మహాభారత రామాయణాలు చెప్తున్నాయి. ఎందుకంటే అలాంటి గొప్పింటి పిల్లలు వేరే వాళ్ళ ఇంటికి కోడళ్ళుగా వస్తే వాళ్ళ కుటుంబాలు నిలబడతాయి, వాళ్ళ నెక్స్ట్ తరాలు నిలబడతాయి. ఆ తరాలు ఎందులోంచి వస్తాయి? ఆ గర్భంలోంచి వస్తాయి. అందుకునే కన్యాదానం. అలాంటి గొప్ప గర్భాలలో కులతిలకాలు పుట్టాలి అంటే ఆ పిల్లకు మంచి సంస్కారాలు ఇచ్చి అలాంటి పిల్లని ఒక యోగ్యుడికి దానం చేయటమే కన్యాదానం. అందుకనే కన్యాదానం చెయ్యనిది మోక్షం రాదు అనేది శాస్త్రం. అందుకనే ప్రతివాడు ఆడపిల్లని కనాలి. అలాగనుకుంటే ఎందరో ఆడపిల్లల్ని కని వాళ్లకు మంచి సంస్కారాలు ఇచ్చి బయట వేరే వేరే మంచి కుటుంబాల్లో వాళ్ళని కోడళ్ళగా పంపించాలి. అలాంటి కోడళ్ళ వల్ల కుటుంబాలు నిలబడతాయి. ఇతని ఇంటికి వచ్చే కోడల వల్ల ఇతని కుటుంబం నిలబడుతుందో లేదో గ్యారంటీ లేదు, కానీ ఇతని కూతురు వల్ల వేరే వాళ్ళ కుటుంబాలు నిలబడతాయి. అది స్త్రీమూర్తిగా ఉండే. అందుకు వైదిక ధర్మంలో అగ్ని సాక్షిగా ఒక తండ్రి ఇప్పుడు నుంచి సర్వస్వం నీ భర్తే అని చెప్పి తండ్రి చేతులు కడిగి భర్త చేతిలో పెట్టాలి, లేదా మామగారి చేతిలో పెట్టాలి. ఇది రకరకాల కల్చర్స్లో రకరకాలుగా ఉంటుంది. తమిళ వాళ్ళు ఒక రకంగా చేస్తారు, ఒళ్ళో కూర్చోబెట్టుకునే తాళి కట్టిస్తారు వాళ్ళు. తెలుగు వాళ్ళు ఇంకో రకంగా చేస్తారు, మరాఠీ వాళ్ళు ఇంకో రకం. ఓవరాల్గా ఒక వైదిక సంస్కృతిలో వేదమంత్రాల సాక్షిగా అగ్ని సాక్షిగా పెళ్లి చేస్తారు. మరి ఇక్కడ వేదమంత్రాలు లేవు, కన్యాదానం ఇవ్వడానికి తండ్రి లేడు. అంటే జరిగింది అధర్మమా ధర్మమా? అంటే ఇలాంటి కొన్ని ఆపత్కాల ధర్మాలను ఉంటాయి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. రుక్మిణి శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయడానికి డిసైడ్ అయిపోయాడు. అన్నైన రుక్మే ఓ లెటర్ రాసింది, ఈ చండాలుడిని నేను పెళ్లి చేసుకోను, నన్ను వచ్చి లేపుకెళ్ళిపోమంది. కృష్ణుడు వచ్చి తీసుకెళ్ళిపోయాడు. గాంధర్వ వివాహంలాగా. తర్వాత వెళ్ళి పెళ్లి చేసుకోవడం అదంతా తర్వాత సంగతి. ఇలాంటివి చెయ్యొచ్చా? చెయ్యొచ్చు. కృష్ణుడంత గొప్పటి వాడిని నువ్వు ప్రేమిస్తే ఇలాంటివి చెయ్యొచ్చు. ధార్మికమైన ప్రభువుని ప్రేమిస్తే ఇలాంటి వాడిని చేయొచ్చు. నీలో ధర్మం ఉంటే కదా పక్కవాడిలో ధర్మం ఉందో లేదో అర్థమయ్యేది. నువ్వు ఒక తప్పు పని చేస్తావు, ఒక అధార్మికుడిని పెళ్లి చేసుకుంటావు, నీ జీవితం నాశనం అవుద్ది. వాడు ఒక అయోగ్యుడయ్యి వాడు నిన్ను వదిలేస్తాడు. కాబట్టి తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్ళిళ్ళు అనేవి శాస్త్రంలో అంత క్లియర్గా దాన్ని ఖండించడం ఎందుకు జరిగిందంటే, ఎక్కడో ఒక ఘటన జరుగుద్ది ఇలాంటిది, లోక కళ్యాణం కోసం. అందులోనూ ముని యొక్క కూతురు
కన్వుడి యొక్క కూతురునని చెప్పింది కదా, అయినా ఒప్పేసుకుంది. ఇదేంటండి ఇంత అమాయకంగా ఉంది శకుంతల, ఇలా చూసి మీరంటే సొంగగార్చుకుంటూ చూశారు, మీలో కామం ఉంది కాబట్టి. దుష్యంతుడు అలా చూడలా, చాలా గ్రేస్ఫుల్లీ చూశాడు. ఆయన కళ్ళల్లోనే ఆమెకు అర్థమైపోయింది వీడిలో ధర్మం ఉంది, వీడు ధర్మప్రభు అని. కాబట్టి ఒప్పేసుకుంది. ఒప్పేసుకునే ముందు ఒక్క క్వశ్చన్ అడిగింది, నేను మాత్రమే నీకు భార్యనవ్వాలి, మనకు పుట్టిన సంతానం మాత్రమే చక్రవర్తి అవ్వాలి, నేను రాజమాతనవ్వాలని అడిగిందాం సంస్కృత భారతంలో. కాబట్టి ఖచ్చితంగా తప్పేం కాదుగా, కొడుకు ప్రయోజకుడై చక్రవర్తి అవ్వాలి, వాడికి నేను రాజమాతనవ్వాలనుకోవడంలో తప్పే ఉంది, ఇందులో స్వార్థమే ఉంది. సరే అన్నాడు. ఎడం చేత్తో కుడి చెయ్యి కలిసింది, పాణిగ్రహణం జరిగింది, చూపు కలిశాయి. చూపుల కలిసిన శుభవేళ వాళ్ళు ఒకటయ్యారు. ప్రకృతి సాక్షిగా వాళ్ళు శారీరకంగా ఒకటయ్యారు. అక్కడ ఒక తెలియని ఒక గొప్ప ఆనందం అది. అది నేను తన్మయత్వానందం అని చెప్పలేను, ఎందుకంటే తన్మయత్వానందం అనేది కేవలం యోగ సాధనలో పరమాత్మనందు ఒక జీవాత్మ ఐక్యమైనప్పుడు వచ్చేదే తన్మయత్వానందం. ఆ శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు మీద ఒక జీవుడికి ప్రేమ కలిగితే లోపల నుంచి వచ్చేదే ఆ తన్మయత్వం. అన్ని ఆనందాలకి ఆత్మానందం చాలా గొప్పది. ఇది శారీరక ఆనందమైన ధార్మిక సుఖం, ఇది అధార్మిక సుఖం కాదు. పెళ్ళి కాకుండా చేసే శృంగారం లాంటిది కాదు. ఎందుకంటే నన్ను చాలామంది ఈ లో క్లాస్ క్వశ్చన్స్ అడుగుతారు, పెళ్ళికి ముందు శృంగారం చేసేవాళ్ళు మన శాస్త్రాల్లో లేవా? దీన్ని అలా అనుకోకూడదు, ఎందుకంటే ఇది గాంధర్వ వివాహం జరిగిపోయింది, చూపులతోనే పెళ్లి జరిగిపోయింది. అక్కడే వాళ్ళు శారీరకంగా కలిశారు. కలవగానే అసలు ఎన్నో జన్మల బంధంలాగా, అంటే ఒక్కసారిగా వాళ్ళ శరీరాలు, వాళ్ళ చేతులు కలిసేసరికి ఇంకా మీ సినిమాటిక్ వ్యూకి వదిలేశాను. ఎప్పుడో ఎన్నో జన్మల బంధంలో ఒక శరీరం ఇంకో శరీరంతో కలిస్తే వాళ్ళకి అన్ని స్మృతులు వచ్చినట్టుగా, నేను ఈయన కోసమే పుట్టానని ఆమె అనుకుంది, నేను ఈమె కోసమే పుట్టానని ఆయన అనుకున్నాడు. అక్కడ ఆ నేచర్లో, ఆ ఉద్యానవనాలలో వాళ్ళు తిరుగుకుంటూ, వాళ్ళు మంచిగా ఒక రొమాంటిక్ లైఫ్లో వాళ్ళు చాలా బాగా ఆనందపడి ఒక రోజు అలా గడిచిపోయింది వాళ్ళిద్దరి మధ్యన. సో ఆ పంచభూతాల సాక్షిగా పెళ్లి జరిగిపోయింది, శారీరకంగా వాళ్ళు కలిశారు. కలిసిన వెంటనే మరి శకుంతల ఎవరు? అసలు శకుంతల అందమేమిటి అంటే, ఈ శకుంతల దుష్యంతుడి కథని మన కవులు కాళిదాసు లాంటి వాళ్ళు దాన్ని అద్భుతీకరించి, దాన్ని చాలా గొప్పగా ఒక లవ్ స్టోరీ లాగా దాని వెనకాల డ్రామాని జోడించారు. కానీ మహాభారతం అనే దాంట్లో చాలా కండెన్స్డ్ వర్షన్ ఉందంతే. శకుంతల ఎవరింతకి? అసలు శకుంతల పేరుకి అర్థం ఏమిటంటే, ఏ మనిషినైతే పక్షులు పెంచాయో ఆ మనిషి పేరు శకుంతల, ఆ స్త్రీమూర్తి పేరు శకుంతల. ఏమిటంటే, విశ్వామిత్రుడు ఆయన రాజర్షి, ఆయన తన యొక్క మాశ్చర్యంతో, కుళ్ళుతో నేను వశిష్ఠుడి కంటే గొప్పవాడినవ్వాలి అని ఆయన తపస్సు చేస్తూ ఉంటే, మరి ఇంద్రుడు, నేను గతంలో చెప్పాను, సాధనకు దేవుడు. మనం సాధన చెయ్యాలి, మనం జపం చెయ్యాలి, తపం చేయాలి, యజ్ఞం చేయాలంటే మనకు ఇంద్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి. సినిమా వాళ్ళు చూపించినట్టు ఇంద్రుడు ఏమీ లో క్లాస్ మనిషి కాదు, ఒకళ్ళు తపస్సు చేసుకుంటే ఆడవాళ్ళని పంపించి వాళ్ళ తపోభంగం చేసే వ్యక్తి కాదు. ఎందుకంటే ఇంద్రుడికి ఎక్కడ లేని భోగం ఉంటుంది. ఇంద్రుడు అవ్వాలంటే వాడు చాలా గొప్ప పుణ్యం చేసి ఉండాలి ఒక జీవుడు. ఉత్తగా ఎవరు పడితే వాళ్ళు ఇంద్రుడు గారు. అంటే మీకు సినిమా వాళ్ళు చెప్పారు కదా, ఇంద్రుడు తన పొజిషన్ పోతాడేమో అని భయపడి ఎవరు తపస్సు చేసుకుంటే వాళ్ళ దగ్గరికి ఒక స్త్రీని వదిలేస్తాడు. అస్సలు కాదు, ఇంద్రుడు మీ సాధనను కరెక్ట్ చేసే వ్యక్తి. ఆ విశ్వామిత్రుడు ఎందుకు బ్రహ్మర్షి అవుదాం అనుకుంటున్నాడు? నువ్వు బ్రహ్మర్షి ఎందుకు కావాలి? సృష్టికి మంచి చెయ్యటానికి బ్రహ్మర్షి కావాలి, జనాలకు మంచి చేయటానికి బ్రహ్మర్షి కావాలి, లోకానికి మంచి చేయటానికి బ్రహ్మర్షి కావాలి. ఆ పొజిషన్స్ అందుకు కావాలి. అంతేగాని ఆశ్రమానికి వెళ్ళి వశిష్ఠుడిని చూసి వశిష్ఠుడు కామధేనువు ఇవ్వలేదని, వశిష్ఠుడితో గొడవలు ఉన్నాయని చెప్పి నేను వశిష్ఠుడిలాగా బ్రహ్మర్షిని అవ్వాలనుకునేది తప్పు. అది మాస్టర్ కుళ్ళుతో వస్తుంది ఆయనకి ఇది. మరి ఆ కుళ్ళుని కరెక్ట్ చేయాలి కదా, కరెక్ట్ చెయ్యాలి. కాబట్టి ఇంద్రుడు మేనకని పంపించాడు. మేనకని చూడగానే పడిపోయాడు విశ్వామిత్రుడు. మరి అంత తపోదీక్ష చేసి కొన్ని వందల సంవత్సరాలుగా నువ్వు నీ శరీరం మీదనే మమకారం చంపుకొని గడ్డం పెరిగి జుట్టు పెరిగి చిక్కి శీల్యమైపోయిన నువ్వు, అంటే శరీరం మీదనే మమకారం లేదు, భోజనమే తినట్లేదు, ఈ నాలుగుతో నీళ్లు తాగట్లేదు, కేవలం వాయువుని బంధించి లోపల, అంటే నాసిక వాయువు కూడా తీసుకోవట్లేదు. మరి అంత చేస్తున్న వాడివి శారీరక సుఖం కోసం ఎలా పడ్డావు
అంటే నీ సాధనలో, నీ మూల ఫౌండేషన్‌లో తప్పుంది. నీకు మాశ్చర్యం ఉంది. నేను వశిష్ఠుడి కంటే గొప్పవాడిని అనిపించుకోవాలనే ఆశతో నువ్వు సాధన చేస్తున్నావు. అందుకు మేనకొచ్చింది. మేనక వస్తున్నప్పుడే ఇంద్రుడికి చెప్పింది, అతను చాలా తపోగరిష్ఠుడు. అందులోను చాలా క్రోధం కలిగినవాడు. ఒకవేళ నన్ను చూసి టెంప్ట్ కాకపోతే, నన్ను శపిస్తే, నన్నేమన్నా చేస్తే అని భయపడింది మేనక. ఇంద్రుడు చెప్పాడు, నువ్వేం వరీ కావద్దు, నువ్వెళ్ళు, అన్నీ సక్రమంగా జరుగుతాయి అని చెప్పాడు. అలా ఒక మనిషి ఇంకా వాడిలో ఎటువంటి కోరిక అనేది ఉంటే, ఆ కోరికకు కూడా ఒక మనిషి పడని ఎడల ఇంద్రుడే మిమ్మల్ని మీ తపోదీక్షకి హెల్ప్ చేస్తాడు. లేదా మీరు చేస్తున్న ఈ సాధనలో తప్పుంటే ఆ తప్పుని సరిదిద్దేవాడు ఇంద్రుడు. అందుకు మేనకను పంపించాడు. మేనకకు విశ్వామిత్రుడు పడిపోయాడు. పడిపోగానే ఆ మేనకతో సంసారం చేశాడు. మేనక ద్వారా శకుంతలను కన్నాడు. కన్న తర్వాత అర్థమైంది ఆయనకి, అమ్మా నేను చేస్తుంది తప్పు. అంటే సాధన వల్ల మీ లోపల క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యం తగ్గాలి. నేను శంకుచక్రాలు వేయించుకున్నాను, నేను గురువుగారి దగ్గర మంత్రం తీసుకున్నాను, నేను రోజు జపం చేస్తున్నాను, నేను యోగ సాధన చేస్తున్నాను అంటే కొలబద్దేమిటి? నువ్వు ముందుకెళ్తున్నావా లేదా అనేది. నీలో క్రోధం తగ్గాలి, ప్రవర్తన. నీలో మోహం తగ్గాలి, నీ ప్రవర్తనలో నీకే మార్పు కనపడాలి. అలాంటిది మేనక సంగమానంతరం విశ్వామిత్రుడికి అర్థమైంది, అయ్యో నేను ఇది కేవలం శారీరక సుఖానికి పడిపోయే వ్యక్తిని. నేను నా ఫౌండేషన్ కరెక్ట్గా లేదు. నేను ఆ వశిష్ఠుడి మీద మాశ్చర్యంతో సాధన చేస్తున్నాను, అది తప్పు. దాన్ని నేను మార్చుకుందాం అని అనుకొని మేనక యొక్క సంగమము తర్వాత ఆయనకి బుద్ధి ప్రచోదనం జరిగింది. అది మీరందరూ అర్థం చేసుకోవాలి. ఇదేమి పడిపోవటం కాదు, ఆయన లెగటం మళ్ళీ. ఓహో ఇది నా నిజమైన పరిస్థితి. యాసిడ్ టెస్ట్ చేస్తేనే కదా తెలిసేది అవును. నువ్వు ఎక్కడున్నావు, నీ లెవెల్ ఏంటనేది. కాబట్టి ఆ మేనకకు పడిపోయిన ఆ విశ్వామిత్రుడు, అయ్యో నేను ఈ మాశ్చర్యంతోనా, నా ఆలోచనలోనే తప్పుందని చెప్పి సవరించుకొని మళ్ళీ తపస్సు చేసి అప్పుడు బ్రహ్మర్షి అయ్యాడు ఆయన. మరి పిల్లని కందే, ఎక్కడ కంది? మాలిని నది దగ్గర కంది ఈ శకుంతలని. ఆ మాలిని నది దగ్గర కని ఆమె అప్సర కాబట్టి ఆమెకు అసలు పంచభూతాకృతమైన శరీరమే ఉండదు. మీరు మళ్ళీ అప్సర సంగమం అనేది పంచభూతాలతో ఉన్న ఈ శరీరంతో అప్సరతో సంగమం చేయలేరు. కాబట్టి అక్కడ కన్న తర్వాత ఈ పిల్లని అక్కడ వదిలేస్తే, ఆ మాలిని నది దగ్గరకు వదిలేసి విశ్వామిత్రుడు రక్షలు పెట్టి వెళ్ళిపోయాడు ఆయన సాధనకి. ఎందుకంటే సాధన మధ్యలో లేచాడు ఆయన. ఆయన సాధన మధ్యలో లేచి ఈ పని చేశాడు కాబట్టి ఆయన సాధనలోకి వెళ్ళిపోయాడు. ఈమె అప్సరగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఇదేం తల్లండి బాబు ఇలా వదిలేసి వెళ్ళిపోయిందని మీరు అనుకోవటానికి, ఆమె ఏమీ భూలోకవాసి కాదు, ఆమె స్వర్గలోక అప్సర, ఆమె భూలోకంతో సంబంధం లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటి, విశ్వామిత్రుడికి అప్సరసకి పుట్టిన పిల్ల శకుంతల. విశ్వామిత్రుడు తన రక్ష పెట్టి తన సాధనకి వెళ్ళిపోయాడు. అందుకునే ఏ రోజైతే ఆ పిల్ల ఆ మాలిని నది తీరంలో ఉందో, ఇక కొంగలు, తుమ్మెదలు, ఆ తుమ్మెదలు, ఆ తేనెటీగలు వెళ్ళి మాధుర్యాన్ని తీసుకొని వచ్చి వీటికి బేబీ ఫీడింగ్ చేసే, మీరు ఫిల్లర్స్తో ఎలా అయితే బేబీకి పాలవి తినిపిస్తారో, తుమ్మెదలు వెళ్ళి ఆ మాధుర్యాన్ని తీసుకొని వచ్చి, తేనెని తీసుకొని వచ్చి పిల్లకి చెప్పెట్టేవి. పక్షులు ఎత్తుకొని ఆడించేవి. పక్షుల మధ్య పెరిగింది ఈ చిన్నపిల్ల అయిన శకుంతల. అలా ప్రకృతి మధ్యలో పెరిగింది. అందుకనే ఆమెకు ఆ ప్రకృతే పెళ్లి చేసింది మళ్ళీ. మీరు ఇక్కడ తాత్వికంగా అర్థం చేసుకోవాలి. ప్రకృతి సాక్ష్యంగా ఆ ఉంది. ప్రకృతే సాక్ష్యంగా ఉంది వాళ్ళ. ఆ ప్రకృతి వన్యప్రాణులన్నీ కలిసి పెంచుతుంటే ఆ దారిగా మాలిని నది దారిగా వెళ్ళి మాలిని నదీ తీరంలో సంధ్యావందనాది నిత్య నైమితిక కర్మలు చేస్తున్న కన్వర్షికి దొరికింది ఈ పాప. ఇమీడియట్లీ ఆయన మనోనేత్రంతో చూస్తే అప్పుడు అర్థమైంది, ఓ విశ్వామిత్రుడు చేస్తున్న ఈ సాధనా దోషం వల్ల మేనక వచ్చి మేనక సంగమం వల్ల పుట్టిన కూతురు. అంటే ఒక మనిషి ఈ కూతురు పుట్టిన తర్వాత ఆయన బ్రహ్మర్షి అయ్యాడు. అది ఆమె యొక్క జాతకం. కొందరు భార్యాభర్తల జాతకాలు సరిగ్గా లేకపోయినా వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ జాతకాలు మారుతాయి. ఇది నా ప్రత్యక్ష అనుభవంలో ఉంది. నా ఫ్రెండ్స్ చాలామంది జీవితాల్లో చూశాను నేను. సో
అందుకనే ధర్మం ఎందుకు పట్టుకోవాలంటే, ఆ ధర్మాన్ని పట్టుకుంటే భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. నీ జాతకం బాలేకపోయినా నీకో కొడుకునిస్తాడు. ఆ కొడుకు శుక్రమహాదశలో పుడితే, వాడి శుక్రమహాదశలో ఈ భార్యాభర్తలు కూడా సుఖాలు అనుభవిస్తారు. అందుకు ధర్మో రక్షతి రక్షతః. ఇక్కడ ఆయన తెలుసుకున్నాడు. అయ్యో! నేను మాశ్చర్యంతో సాధన చేస్తున్నానని వెళ్ళిపోయాడు. ఆమె వచ్చింది ఇంద్రుడి యొక్క ఆజ్ఞతో ఈయనని పరివర్తించడానికొచ్చింది. నువ్వు చేస్తున్న చేసేది సాధన తప్పు. తప్పని చెప్పడానికొచ్చింది. ఇవన్నీ కామవికారంతో దయచేసి మన శాస్త్రాల్ని చూడకూడదు. అందుకనే నేను నొక్కి ఒక్కాడించి చెప్తున్నాను ఇలాంటి విషయాలు. ఆమె వెళ్ళిపోయింది. కణ్వుడు ఓహో! ఇది మహోత్కృష్టమైన జననం ఇది. అంటే విశ్వామిత్రుడికి ఒక అప్సరకు పుట్టిన పిల్లని తీసుకొని వచ్చి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు చాలా గారాబంగా ఆ అమ్మాయిని. ఆమె కూడా ఎప్పుడు ఈ ప్రకృతితో, ఆ ప్రకృతి వనాల మధ్యన వన్యప్రాణులను ప్రేమిస్తూ ఆ జింకల వెనకాల, నెమళ్ళ వెనకాలే ఉందామ. అలాంటిది ఇవాళ దుష్యంతుడికి తన శరీరాన్ని ఇచ్చేసింది, తన మనసుని ఇచ్చేసింది. అందులోనూ ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం అందరూ ఈ జనరేషన్ వాళ్ళు అర్థం చేసుకోవలసినది ఏమిటంటే, ఎప్పుడైతే ఒక స్త్రీ తన మనసుని ఇచ్చేస్తుందో, భర్త అంటే ఒక మగవాడు ఏం చేస్తాడు, ఒక స్త్రీని తన వైపుకు తిప్పుకోవడానికో, ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రేమిస్తే ఆమెకి కావలసిన ఒక గొప్ప రింగునిస్తాడు, లేకపోతే ఒక గొప్ప డైమండ్ నెక్లెస్ ఇస్తాడు, లేకపోతే తనకు నచ్చిన ఒక బట్టలో ఒక ప్రదేశానికో తీసుకెళ్తాడు. అది మగవాడు వ్యక్తపరిచే ప్రేమ. మరి స్త్రీ తన దగ్గర ఉన్న అతి అమూల్యమైన విషయం తన శరీరం, అది ఇచ్చేస్తుంది ఆ పురుషుడికి. ఇక్కడ ఆ సంగమం జరిగింది. తనను ప్రేమించింది, తన శరీరానికి ఆయనకు అర్పించింది. దాంతో వాళ్ళు ఆ ప్రేమానురాగాలతో వాళ్ళు కూడారు, వాళ్ళు సంగమం చేశారు. అక్కడి నుంచి ఇక దుష్యంతుడు వెళ్ళిపోయే టైం అయింది. ఎందుకంటే ఆయన వచ్చింది ఈ క్రూర మృగాలను చంపటం అనే ఒక విషయానికి. ఆయన ఏం చెప్పాడు, శకుంతలకు వెళ్ళిపోయేటప్పుడు చేతులు పట్టుకొని, నువ్వే ప్రామిస్ చేశాడుగా, నువ్వే రాజమాత అవుతావని. అలాగ నేను సమయం వచ్చినప్పుడు నేను మా వాళ్లతో నీకు కబురు పంపుతాను, అప్పుడు నువ్వు రావలసినది ఈ రాజ్యానికి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే కణ్వ ఋషికి ఈ విషయం తెలియదు, కణ్వఋషి లేడు, కలవలేదు. ఆశ్రమంలో కలవలేదు. ఓకే. అందుకు మళ్ళీ ఈ ఇన్సిడెంట్ని అందరూ కూడా ఏదో రొమాంటిసైజేషనో, లేకపోతే నవయవ్వనంలో ఉన్న ఇద్దరు స్త్రీ పురుషుల యొక్క కలయికలాగా భావిస్తారేమో అని నేను దీన్ని ఇన్ని రకాలుగా, అది కణ్వఋషి ఆశ్రమంలో ఉద్యానవనాల్లో ఒక గొప్ప తపోతేజోమూర్తి అయిన విశ్వామిత్రుడు మేనకలకు పుట్టిన ఒక కూతురు నిప్పుతో సమానం, అలాంటి ఒక ఆవిడ నమ్మి ఇచ్చేసింది తనను తను ఈ దుష్యంతుడికి. దుష్యంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళ మధ్యన అంటే ఈ లవ్ స్టోరీని కావ్యంగా కాళిదాసు చాలా గొప్ప అభిజ్ఞాన శాకుంతలం అని ఒక పెద్ద పోయం లాగా రచించాడు ఆయన. అందులో చెప్పినట్లుగా ఆయనేమీ ఒక ఉంగరాన్ని ఇవ్వలేదు. దాని తర్వాత దూర్వాసోముని వచ్చి అక్కడ ఈమె ఆయన మీద ఒక ప్రేమతో రొమాంటిసైజేషన్లో ఒక ఆలోచనలో పడిపోయి దూర్వాసోమునిని కూడా మర్చిపోయే అంతగా తన భర్త యొక్క ప్రేమలో, తన భర్త యొక్క వాసనలలో నిమగ్నమైన ఈ శకుంతలను దూర్వాసోముని అంతకంటే శపించలేదు. ఇది కేవలం పోయిటిక్ లిబర్టీ తీసుకొని ఆయన అద్భుతీకరించి రాశాడే తప్ప వ్యాస భారతంలో భారత ప్రమాణంగా అది లేదు. దాన్నే సినిమా తీశారు, మేము అదే నిజం అనుకున్నాం కూడా. ఏమని? సమంతది రీసెంట్గా సినిమా వచ్చింది, ఇంతే శపిస్తాడు, ఇలాగే జరుగుతుంది, మేము అదే నిజం అనుకున్నాం. దూర్వాసోముని స్వయం రుద్రుడు, ఆయన శాపమే వరం అవుతుంది. ఆయన శపించాడంటే కొందరు జోక్గా చెప్తున్నాను, ఎవరితోనో తన్నించుకుంటే మంచి జరుగుద్దని వెళ్ళి తన్నించుకుంటారంట. అలా దూర్వాసోముని దగ్గరికి వెళ్ళి ఆయనతో తన్నించుకున్నా, ఆయనతో తిట్టించుకున్నా, ఆయనతో శపించుకున్నా అది ఒక లోక కళ్యాణం కోసం జరుగుద్ది. కాబట్టి ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. నిజమైన భారతంలో అది లేదు. కాలం గడిచింది. తను కూడా తన భర్త గురించి ఎంతగానో ఆలోచించింది. తర్వాత కొంతకాలానికి తను గర్భం దాల్చింది. ఆ రోజు కలిశారనే సంగతి నేను అందుకే చెప్పాను. ఆయన యొక్క వీర్యం చేత ఈమె గర్భం దాల్చింది. అప్పుడు కణ్వుడు వచ్చాడు. కణ్వుణ్ణి చూడగానే మరి తప్పు చేసిన ఒక స్త్రీ తండ్రిని చూస్తే, అంటే ఇవాల్టికి ఈ లోకంలో మనం దీనిని అర్థం చేసుకోగలం, ఎంపథైజ్ చేసుకోగలం. ఒక స్త్రీ తప్పు చేస్తే అది ఎక్కడైనా కావచ్చు, తండ్రి ఎదుట పడితే తండ్రి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆ స్త్రీ చూడగలదా? చూడలేదు. కానీ కణ్వుడు కళ్ళల్లో చూసిందాం.
అంటే అక్కడ తప్పు జరగలేదనటానికి ఎన్నో రకాల సంకేతాలను వ్యాసుడిస్తున్నాడు. కణ్వుడు త్రికాల జ్ఞానం తెలిసినవాడు. ఆమె ఎవరికి పుట్టిందో ఒకళ్ళు చెప్పకుండా అర్థం చేసుకోగలిగిన వ్యక్తి. కణ్వుడు తపోశక్తితో క్రూర మృగాలే హ్యాపీగా ఫ్రెండ్స్ లాగా తిరుగుతున్న క్షేత్రం అది, కణ్వక్షేత్రం. అలాంటిది కణ్వుడికి అర్థం కాదా? ఆ కూతురు నుదుటి మీద చెయ్యి వేసి, ఎందుకంటే నిజంగా ఆయన కనలేదు కన్యాదానం చేయటానికి. ఎందుకంటే విశ్వామిత్రుడు, మేనక తల్లిదండ్రులు పైనుంచే వీళ్ళకి కన్యాదానం చేశారేమో, అందుకనే ప్రకృతే సాక్ష్యం దీనికి. పంచభూతాలు ఒకటై వాళ్ళ సంగమాన్ని స్వాగతించాయి. కణ్వుడు చెప్పాడు, చాలా గొప్ప చక్రవర్తి దుష్యంతుడు కాబట్టి నువ్వు మంచివాడిని ఎంచుకున్నావు. అంటే నువ్వు మంచివాడిని ఎంచుకుంటే తండ్రి కూడా పొంగిపోతాడు, చాలా మంచివాడిని ఎంచుకున్నావు అని. అలాగా కాలం గడిచింది. ఓ రోజు ప్రసవ వేదన వచ్చింది. అదే ఉద్యానవనాల్లో ఆ మునిస్త్రీల మధ్యన ఆమె ప్రసవించింది. అప్పుడు ఒక మహోత్కృష్టమైన మనిషి పుట్టాడు. ఆ మనిషికి నామకరణం సర్వదమనుడు అని నామకరణం చేశారు. సో ఆ పిల్లడిని చూసి కణ్వ ఋషి ఎంతగానో ఆనందించాడు. కణ్వ ఋషి ఎలా అయితే వాల్మీకి ఆశ్రమంలో లవకుశులు పెరిగారో అలాగా ఈ సర్వధమనుడు కణ్వ ఋషి యొక్క ఆశ్రమంలో, ఆ ఋషి వాతావరణం, ఆశ్రమ వాతావరణంలో అన్ని రకాల అస్త్రశస్త్రాలే కాకుండా తపోసాధనలు, ధర్మ సూక్ష్మాలన్నీ కూడా కణ్వుడి దగ్గర నేర్చుకున్నాడు. నేర్చుకొని ఇంకొంచెం కొంచెం పెద్దగా అవ్వసాగాడు. ఎప్పుడూ రాజుగారి దగ్గర నుంచి, అంటే దుష్యంతుడి దగ్గర నుంచి ఏ సమాచారం రాలా. అప్పుడప్పుడు శకుంతల కూడా ఆ ప్రకృతిలో వారి యొక్క జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఎంతగానో మురిసిపోయేది. తన యొక్క కొడుకుని ముట్టుకొని, అంటే కొడుకే కదా ఆ తండ్రి యొక్క స్వరూపం, ఎంతగానో మురిసిపోయేది. అలాంటి వాడు ఈ క్రూర మృగాలు, ఈ వన్యజాతి పశువులతో తిరగటం మొదలుపెట్టాడు సర్వధమనుడు. ఇంకొంచెం ఎప్పుడైతే ఒక బాలుడు, అంటే ఒక 7-8 సంవత్సరాలకు చేరాడో, ఇక అతను క్రూర మృగాలంటే ఆ దండకారణ్యంలో ఆశ్రమం అవతల ఉన్న అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న పులులను, అక్కడ ఉన్న సింహాలతో స్నేహం చేసి వాటి మీద ఎక్కి మరీ ఆశ్రమానికి వచ్చేవాడంట. అది ఆ సర్వధమనుడనే పేరు యొక్క సార్థకత్వం ఏమిటంటే, ఎటువంటి మృగమైనా సరే ఆ మృగాన్ని వశపరుచుకునేవాడు ఈ సర్వధమనుడు. ఒకటి సామదాన దండభేదోపాయాలలో ఏదో ఒకటి వాడి, ఒకటి ఆయన కళ్ళల్లో ఉన్న తేజస్సుకే సగం మృగాలు ఆయనకి దాసోహం అయిపోయాయి. అంటే మీరందరూ అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను, ఒక రకంగా మోగ్లీ. సో ఎలా అయితే మీరు జంగిల్ బుక్లో మోగ్లీని చూశారో, ఆ మోగ్లీని ఎలా అయితే ఆ పశువులన్నీ కూడా, ఆ క్రూర మృగాలన్నీ కూడా వాడిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ మోగ్లీ పక్కన ఉంటాయో, మాట వినని క్రూర మృగాలను కూడా అతని దారిలో తీసుకొచ్చుకునేవాడు. అలా కొడుకు పెద్దవాడయ్యేసరికి ఒకరోజు కణ్వ ఋషి పిలిచి శకుంతలకు చెప్పాడు, ఏమిటంటే, నువ్వు చాలా రోజుల నుంచి ఆశ్రమంలో ఉన్నావు. నువ్వు ఎంత గాంధర్వ వివాహం చేసుకున్నప్పటికీ పిల్లడు కూడా పెద్దవాడయ్యాడు కదా, ఇక కొన్ని రోజుల్లో తండ్రి దగ్గరికి వెళ్ళాలని అంటాడు. నేను చెప్పవలసిన ధర్మ సూక్ష్మాలు, నేను ఇవ్వవలసిన సమస్త సంస్కారాలు ఇచ్చాను నీ కొడుక్కి. అందులోనూ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు ఈ కొడుకు. నువ్వు కొడుకుని తీసుకుని వెళ్ళి ఆ దుష్యంతుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళవలసినది అని చెప్పి ఆ ఋషి ఆశ్రమంలో ఉన్న కొందరు తపస్సులను ఇచ్చి పంపించాడు. సో ఆవిడ కూడా ఇక భర్త కోసం వెయిట్ చేసింది ఇన్ని రోజులు. భర్త రాలేదు కాబట్టి తన పెంచిన తండ్రైన కణ్వుడిచ్చిన ఆదేశానుసారం కొందరు తపస్సులను తీసుకొని అక్కడి నుంచి రాజ్యానికి వెళ్ళింది. ఎప్పుడైతే శకుంతల రాజ్యంలోకి ఎంటర్ అయ్యిందో, రాజు దర్బార్ నడుస్తుందన్నమాట. సో నేను మీకు చెప్పాను గతంలో, రాజసభ ఏంటంటే పొద్దున్నే లెగగానే, రాజు అనగానే మీకు వచ్చిన పిక్చర్ ఏంటంటే హంసతూలికా పాన్పుల మీద పడుకొని స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి 10 మంది ఆడవాళ్ల చేత వీపు తోమించుకొని అత్తరు సెంటు అవి పూసుకొని కనపడ్డ జింక మాంసము, తోడేలు మాంసము తినుకుంటూ, ఇలా భోగం ఏ రాజు చేయలేదు. అది వైదికమైన రాజులు ఎవరు చేయలేదు. ఈ ఇంగ్లీష్ సినిమాల్లో చూపించిన
రోమన్ కింగ్స్, గ్రీక్ కింగ్స్ అలా బ్రతికారేమో నాకు తెలీదు. మ్లెచ్చ రాజులు, యావన రాజులని నేను అందుకే అన్నాను. వాళ్ళు భోగ ప్రవృత్తి కోసం బ్రతుకుతారు. మన రాజులు యోగ ప్రవృత్తి కోసం బ్రతుకుతారు. అందుకనే పూర్వ సంధ్య అంటే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్య ప్రవర్తతే. అలాగ ప్రతి రాజు కూడా తను సూర్యోదయానికి ముందే లేచి సుప్రభాతం అయ్యే వేళకి లేచి అప్పుడు శ్రీమన్నారాయణుడికి నిత్యం చేయాల్సిన కైంకర్యం, ఎందుకంటే వాళ్ళకి రాజులందరికీ కూడా అంటే రామచంద్రమూర్తికి పెద్ద విగ్రహం ఉండేదంట. ఆ ఇక్ష్వాక కులంలో ఇప్పుడు మీరు ఏదైతే శ్రీరంగంలో చూస్తున్నారో రంగనాథస్వామి, ఆ రంగనాథస్వామి యొక్క విగ్రహానికి సాక్షాత్తు రాముడే పూజ చేసేవాడు. అందుకనే తమిళంలో శ్రీరంగనాథుడికి పెరియపెరుమాళ్ అని పేరు. అంటే పెరుమాళే ఆయన్ని పూజించాడు కాబట్టి ఆయన పెరియపెరుమాళ్ అంటారు. సో ఆయన వంశంలో వస్తుంది అలాంటి విగ్రహం. ఆ విగ్రహానికి పూజ చేస్తున్న విగ్రహం రావణ సంహారం తర్వాత అయోధ్యకి పట్టాభిషేకానికి వచ్చిన విభీషణుడికి విచ్చి పంపించాడు. అది మనకు శ్రీరంగంలో కనబడుతుంది. అదొక పెద్ద పాడ్కాస్ట్. దాని వెనకాల రామాయణం చెప్తున్నప్పుడు చెప్తాను నేను ఇది. అలాగ రాజు లేచి పొద్దున్నే ఆయనకి తన పూర్వీకులు చంద్రవంశంలో వస్తున్న ఆ గొప్ప విగ్రహాలకు పూజ చేసి నిత్య నైమితిక కర్మలు చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి అక్కడ అనుష్ఠాన పర్యంతం అప్పుడు వచ్చి రాజదండనం చేతిలో పట్టుకొని చక్రవర్తిగా రాజశాసనం చేయటానికి అక్కడ కూర్చుంటాడు. దాన్నే రాజసభ అంటారు. అందుకనే రాజసభలు ఎలా ఉండాలంటే ఒక ఇంద్రసభ, ఒక బ్రహ్మసభలు ఎలా ఉండాలో అలా ఉండాలి. ధర్మం నిలబడాలి అక్కడ. సో ఆయన రాజదండాన్ని పట్టుకొని రాజశాసనంగా చక్రవర్తి సార్వభౌమత్వంలో ఆ సింహాసనం మీద కూర్చుంటే వచ్చిన ఒక మనిషి తన యొక్క బాధ చెప్పుకొని తనకు జరిగిన ఏదైనా అన్యాయం జరిగితే దాన్ని చెప్పుకోవడానికి, తనకు కావలసిన ధర్మాన్ని అడగడానికి అక్కడికి జనాలొస్తారు. సో అలాంటి ఒక కొలువులోనే ధర్మరాజు కూడా విరాటరాజు యొక్క రాజదర్బార్లో ఆయన పక్కన కూర్చున్నాడు ఒక సన్యాసిగా. సో ద్రౌపది వెళ్ళి న్యాయం అడిగింది అని నేను ఇది ఆ పాడ్కాస్ట్ చెప్తున్నప్పుడు చెప్పాను. ఆ రోజు అలాగనే ఎంతోమంది జనుల మధ్యలో, ఎంతోమంది జనుల వెనకాల వరసలో శకుంతల పిల్లడిని పట్టుకొని సర్వధమనుణ్ణి పట్టుకొని నించుంది. అలాగా వచ్చారు జనాలందరికీ ధర్మాలు చెప్పాడు ఆ రాజు. చెప్పిన తర్వాత శకుంతల యొక్క టర్న్ వచ్చింది. శకుంతల మాట్లాడి ఏం మాట్లాడాలి? కలిసిందేమో ఉద్యానవనంలో, ప్రేమించిందేమో కళ్ళతో, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, మాటలు లేవు. ఆయన యొక్క సంగమంలో ముగ్ధురాలైపోయింది. ఆయన స్పర్శ చేత పునీతురాలైనట్టుగా భావించింది ఒక స్త్రీ హృదయం. అలాంటిది ఇవాళ రాజుని ఏమని చెప్పాలి? ఎలా చెప్పాలి? సో ఇవాళలాగా హవర్ యు దుష్యంత అని అనలేదు కదా. రాజుని పేరు పెట్టి కూడా పిలవలేరే. రాజదండంతో ఒక చక్రవర్తి కూచుంటే అక్కడ సాక్షాత్తు ఒక ఇంద్రుడు, ఒక బ్రహ్మ, ఒక నారాయణుడి స్వరూపాలను మనం చూడాలందరూ. ఎందుకంటే ఆయనలో మూర్తిభవించి ఉంటాయి ఇలాంటి స్వరూపాలు. ఎందుకంటే ధర్మ ప్రతిరూపం ఆ రాజు. ఆ రాజుకి ఎలా మొదలు పెట్టాలో తెలియకుండా నేను మీ శకుంతలని అంది. రాజు రాజదండాన్ని చేతిలో, రాజశాసనంగా రాజదండాన్ని చేతిలో పెట్టుకొని ఏ శకుంతల అని అడిగాడు. నిర్ఘాంతపోయింది. అంటే చూస్తూ అలా నించుండిపోయాడు శకుంతలని. కొన్ని గడియల పాటో గంటల పాటో ఆ అందం కనబడుతుంటే ఏ శకుంతల అని అడిగేసరికి ఏం అర్థం కాలే తనకి. అదే మనం ఉద్యానవనంలో మీరు మృగాలను వేటాడటానికి కొన్ని సంవత్సరాల కిందట వచ్చారు. అప్పుడు మనం ఎలా చెప్పగలదు ఆ ప్రేమకి? చాలా లోపల నుంచి ట్రామా ఉంటుంది కదా. సో ఆ ఉద్యానవనంలో మనకు కళ్యాణం జరిగింది కదా అంది. ఏ ఉద్యానవనంలో అన్నాడు దుష్యంతుడు. ఏం చెప్పాలో కూడా అర్థం కాని శకుంతల కొడుకుని ముందు పెట్టి మీ కొడుకు అంది. ఆ కొడుకుని చూశాడు. ఆ కొడుకు కళ్ళల్లో తేజస్సు చూశాడు. చూసి ఎవరి కొడుకు, ఎవరికి పుట్టిన కొడుకు అని అడిగాడు. అంతే. శకుంతలకి ఏం చేయాలో అర్థం కాల. తన తండ్రేమో వెళ్ళమన్నాడు, తిని వచ్చింది. ఇది పవిత్రమైన ప్రేమ అనుకుంది. పంచభూతాల సాక్షిగా మనం కలిశామనుకుంది. ఎవరు కొడుకు అని అడిగాడు ఆయన. అనగానే ఎవరు కొడుకు అయితే నేను ఇక్కడ నిలబడి ఎందుకు నించుంటాను, మీ కొడుకే అంది. మీ కొడుకు అంటే అని అడిగాడు. మీకు నాకు పుట్టిన కొడుకండి, తన పేరు సర్వధమనుడు అని నామకరణం జరిగింది, కన్వర్షి ఆశ్రమంలో పెంచాను అనగానే ఆ శకుంతలను చూసిన దుష్యంతుడు
నాకేమీ గుర్తులేదే అలాంటిదన్నాడు. ఇది విన్న మీకే ఒక రకంగా ఉంటే అంత తక్కువ మాట్లాడుకొని కలిసిన వాళ్ళు, గాంధర్వ వివాహం చేసుకున్న వాళ్ళు ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంటది? అక్కడే పడిపోయి ఉండాలి. అక్కడే మూర్ఛపోవాలి ఆమె గదా! అవును. ఇంక అంతకంటే ఏం మాట్లాడగలదు ఒక ఆడది? కలియుగం గాదు గదా! జనటి అంటే మర్యాద మళ్ళీ. రాజదండనాన్ని పట్టుకొని నించున్న రాజు. అప్పుడే చూసింది ఎంతోమంది వచ్చారు. ధర్మం జెప్పాడు. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్‌ని అడ్రెస్ చేశాడు. వాళ్ళ బాధలని, వాళ్ళ యొక్క ధర్మ సూక్ష్మములు చెప్పేవాడు. ఇంతమంది బ్రాహ్మణ పరిషత్, ఇంతమంది ఇంటెలిజెంట్ పీపులు అందరూ ఉన్నారు సామంతరాజులతో. ఏం మాట్లాడగలదు? నేను మాట్లాడేది అక్షర సత్యం. నాకు, మీకు మన సంగమం వల్ల పుట్టిన పిల్లవాడే ఈ సర్వధమనుడు. దీనికి పంచభూతాలే సాక్ష్యం. దీనికి సూర్యచంద్రులే సాక్ష్యం. నేను కన్వర్షి ఆశ్రమం నుంచి వస్తున్నాను. ఆ ఆశ్రమంలో అబద్ధం అనేది గాని, మోసం అనేది గాని ఆ దరి ఛాయలలోకి కూడా రాదు. వాటి ఛాయలలోకి కూడా రాదు. కాబట్టి మీ కొడుకు మీకు అప్పగిద్దామని వచ్చాను అని చెప్తాడు. నువ్వు చెప్పేదేది నాకు ఏమీ అర్థం కావట్లేదు. నువ్వు కలిస్తే కొడుకు పుట్టాడంటున్నావు. నేను కన్వర్షి ఆశ్రమంలో నిన్ను కలిశానంటున్నావు. నాకు అలాంటిది ఏదీ నా స్ఫురణలోకి రావట్లేదని చెప్పేశాడు. నిర్ఘాంతపోయింది. అసలు మామూలు వ్యక్తి అయితే ఆ కాలమాన పరిస్థితుల ప్రకారం పడిపోవాలి, అక్కడ మూర్ఛపోవాలి. ఇప్పుడు ఒక్కసారిగా ఊపిరి బిగబెట్టి ఒక ఆడదారిని నేను ఋషి ఆశ్రమం నుంచి వచ్చి మన మధ్యన సంగమం జరగకుండానే నేను పిల్లడిని కని వాణ్ణి తీసుకొని వచ్చి మీ ముందు పెట్టే అంత దుస్సాహసం నేను చెయ్యగలనా? ఆ రాజదండనాన్ని మీరు చేతిలో పట్టుకొని నించున్నప్పుడు అలాంటి రాజునే మోసం చేసే ఒక సాహసం ఏ ప్రజలన్నా చెయ్యగలరా? దీనికి నా దగ్గర మాటలు లేవు. నేను సాక్షాత్తు ఆ విశ్వామిత్రుడు మేనకలకు పుట్టిన ఒక పవిత్రమైన స్త్రీని, ఒక ఉత్తమ జాతి స్త్రీని, ఆ కన్వుడి ఆధీనంలో పెరిగి సమస్త సంస్కారాలు పొందిన దాన్ని, నా మనసా వాచా కర్మణ నేనెప్పుడు మోసపూరితమైన మాటలు గాని అబద్ధం గాని పలకను. ఇది సత్యం. అంటే నాకు దీనికి సంబంధం లేదు. నువ్వు చెప్తున్నది ఏది నాకు గుర్తులేదని తేటతెల్లంగా చెప్పేశాడు ఆయన. చెప్పేగానే నేను ఆ రోజు మిమ్మల్ని కోరాను. నేను రాజమాతనవుతానని చెప్పి మీరు నాకు ప్రామిస్ చేశారు గదా! నాకొక అభయం ఇచ్చారు గదా! వాడే ఈ సర్వధమనుడు మన పిల్లవాడు. నాకది గూడా గుర్తులేదు. నేను అలాంటిదేమీ చేయలేదన్నాడాయన. ఉన్నవాళ్ళందరూ నిర్ఘాంతమై చూస్తున్నారు ఏమిటిదని. అనగానే ఇగ తనకు ఏం చేయాలో అర్థం గాల. ఒక ఉత్తమ జాతి స్త్రీ పురుషుడిని, అందులోనూ రాజదండనాన్ని చేతిలో పెట్టుకొని రాజసింహాసనం మీద కూర్చున్న వాడిని ఆమె తిట్టలేదు. తిట్టదు. ఆ తిట్టే అధికారం లేదు. ఎందుకంటే పురుషులు కూడా అంత ఉన్నతంగా ప్రవర్తించేవాళ్ళు. వాళ్ళకి ఆ ఆస్కారం ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటిది మీరు అవునన్నా కాదన్నా ఈ కొడుకే చక్రవర్తి సింహాసనం మీద కూర్చొని యావత్ భూమండలాన్ని పాలిస్తాడు. అలా పెంచాను నేను. అలా పెరిగాడు వీడు కన్వర్షి ఆశ్రమంలో అని చెప్పి ఆ కొడుకుని చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోసాగింది. తను వెనుతిరిగి అలా రాజ అంతఃపురం నుంచి బయటికి వెళ్ళిందో లేదో, అక్కడ ఉన్న ఋషులు, మునులు, అక్కడ ఉన్న బ్రాహ్మణ పరిషత్, అక్కడ ఉన్న ఈ సామంతరాజులందరూ చూస్తుండగా ఒక్కసారిగా ఆకాశవాణి పలికి, రాజా, అతనే నీ యొక్క కుమారుడు, అతనే చక్రవర్తి సార్వభౌమత్వంలో కూర్చుంటాడు, ఇది సత్యం అని వాళ్ళు చెప్పేశారు. వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు ఆయన పక్కన ఉన్న మంత్రులందరూ రాజుని చూస్తే ఆ రాజు నవ్వి అప్పుడు మాట్లాడాడు. సత్యమే ఇది. ఆమె మాట్లాడిన ప్రతి మాట సత్యమే. దానికి ఆ ఆకాశవాణే సాక్షి. అంటే ఎందుకలా మాట్లాడాడు? అది ఒక రహస్యం. కానీ ఒక్కసారిగా అక్కడ ఎప్పుడైతే ఈ ఆకాశవాణి పలికిందో ఇమీడియట్లీ ఆ రాజదర్బార్లో ఉన్న వాళ్ళందరిలో ఏ సేనాధిపతులు ఉంటారో వాళ్ళు వెళ్ళి ఆ పిల్లడిని, ఆ ఆడమనిషిని, శకుంతలని లోపలికి తీసుకొని వచ్చారు. రాగానే ఇప్పుడు అక్కడ జనాలకు చెప్తున్నాడు, నేనే గనక ఇప్పుడు శకుంతల వచ్చిన వెంటనే, అవును నేను ఈ అమ్మాయితో నాకు పాణిగ్రహణం జరిగింది, పెళ్లి జరిగింది. ఎక్కడ జరిగింది?
నేను ఒకానొక సందర్భంలో క్రూర మృగాలను వేటాడటానికి అరణ్యంలోకెళితే అక్కడ కన్వుడి యొక్క ఉద్యానవనాల్లో సంచరిస్తున్న ఈ కోమలిని చూసి నేను మనసు పారేసుకొని అక్కడే నేను పాణిగ్రహణాది సంస్కారాలు చేసుకొని మానసికంగా గాంధర్వ వివాహం చేసుకుంటే అప్పుడు మాకొక కొడుకు పుడితే ఆ కొడుకుని ఈమె తీసుకొనొచ్చి ఇక్కడ నిలబెడితే వాణ్ణి తీసుకొనొచ్చి నేను చక్రవర్తి సార్వభౌమత్వంలో కూర్చోబెడితే మీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఒప్పుకొని ఉండేవాళ్ళా? ఒప్పుకోరు, అది అనుమానించేవాళ్ళు. ఏమిటిది అంటే ఆ రోజులలో రాజు ఎలా బ్రతకాలి, రాజశాసనం అంటే మీరు అనుకుంటున్నట్టు ఆటోక్రసీ కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఆ ఇరాన్ యొక్క ప్రధానో, గదాఫీనో, హిట్లరో, ముసలినో లాంటి ఒక నియత పరిపాలన కాదు రాజశాసనం అంటే. అది ఒక ఆటోక్రటిక్ డెమోక్రసీ. ఇప్పుడు మనం బ్రతుకుతుంది డెమోక్రటిక్ ఆటోక్రసీ. ఇక్కడ మనం జనాలను ఎంచుకుంటాం, వాళ్ళు మన మీద ఆధిపత్యం చలాయిస్తారు. ఓట్లు అడగటానికి మన ఇంటికి వస్తారు. తర్వాత మనం వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ పిఏ దగ్గర మనం పర్మిషన్లు తీసుకొని మనం అపాయింట్మెంట్లు తీసుకుంటే తప్ప అపాయింట్మెంట్ రావచ్చు, రాకపోవచ్చు. ఒక జీవితకాలంలో 5 సంవత్సరాలు పనిచేసిన ఒక ఎమ్మెల్యేని మనం కలవకపోవచ్చు. అప్పటిలో ఉండేది ఏంటంటే ఈ ఆటోక్రటిక్ డెమోక్రసీ. ఏంటంటే జనాలందరూ ఒప్పుకుంటే రాజు నిర్ణయం తీసుకుంటాడు. అంతేగాని నేను నిర్ణయం తీసుకుంటున్నానంటే వాళ్ళందరూ బానిసల్లాగా చేతులు కట్టుకొని నిలబడరు. అది అర్థం చేసుకోవడానికి మహాభారతంలో ఇది ఈ సంఘటన చెప్పాడు ఆయన. అందులోనూ ఒక రాజుగా ఒక చక్రవర్తి సింహాసనం మీద కూర్చోవాలి అంటే ఏ పాత్రతన్నా ఉండాలి కదా. అక్కడ మంత్రులు అడుగుతారా, ఎవరిని పడితే వాడిని తీసుకొని వచ్చి కూర్చోబెడుతున్నావు, వాడికున్న అర్హత ఏమిటి, వాడు ఏం చదివాడు, ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడు, అసలు వాడు నీకే పుట్టాడా, సాక్ష్యాలు అడుగుతారు కదా. ఎవరు పడితే వాళ్ళు రాజ్యాధికారంలోకి ఎలా వస్తారు, ఆ పొజిషన్ ఎలా కూర్చుంటారు, ఒక అర్హత ఉండక్కర్లేదు. ఒకవేళ రాజే అందరి ముందు ఇలాంటి ఒక సంఘటన జరిగింది, ఒక్కసారిగా శకుంతలని చూడగానే రాజు మైమరిచిపోయి ఆ రాజదండాన్ని పక్కన పెట్టేసి సినిమాలో స్లో మోషన్ లాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి శకుంతలని ఆయన అందరి ముందు ఆలింగనం చేసుకొని ఈమె నా భార్య, వీడు నా కొడుకు అని ఉంటే ఖచ్చితంగా రాజు యొక్క ప్రవర్తనకి డౌట్ పడేవాళ్ళు. ఏమని డౌట్ పడేవాళ్ళు, ఆయన క్యారెక్టర్ వీక్ అని డౌట్ పడ్డారో లేదో పక్కన పెడితే, అమ్మ మన రాజు వేటకని రాజ్యం వదిలేసి ఈ రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క సుభిక్ష కోసం వన్యమృగాలను అంటే ఈ క్రూర మృగాలను వేటాడటానికి ఉద్యానవనానికి వెళితే అక్కడ ఒక అప్సరసలాగా బాగా అందంగున్న ఈ మనిషి ఏ మందు పెట్టి మన రాజుని లోబరుచుకుందో అని అనుకునే ఆస్కారం ఉందా లేదా? ఉంది. నిజంగానే ఉందా? ఉంటుంది పక్క. అలాంటిది ఏదన్నా జరిగితే, నా దగ్గర అందం ఉంది, రాజు దగ్గర రాజ్యం ఉంది, నా అందాన్ని ఎరేసి రాజుని నా కౌగిల్లో బందీని చేస్తే వాడి ద్వారా నేను కొడుకుని కంటే ఈ మొత్తం ప్రాపర్టీకి వాడే వారసుడు, ఇలాంటి లేఖి ప్రవృత్తి అని కలియుగాల్లో జరుగుతాయి ఇలాంటివన్నీ. సో ఇది జరుగుతుంది, త్రేతాయుగం మధ్యలో జరుగుతుంది. సో ఇప్పుడు వ్యాసుడు ఎందుకు చెప్తున్నాడు, సత్య త్రేతా ద్వాపర యుగాలలో ఉన్న ఆ వంశము యొక్క పూర్వ వైభవం గురించి చెప్తున్నాడు. అందుకు దుష్యంతుడు ఇలాంటి ఎప్పుడూ కూడా తనని చెడుగా ఎవరు రాజ్యంలో ఉన్నవాళ్ళు అనుకోకూడదు. ఇవాళ రాజదండం పట్టుకొని ఆయన ఒంటరిగా కూర్చున్నాడు, రేపు ఒక యజ్ఞానికి పక్కన భార్య కూర్చుని ఒక అశ్వమేధ యాగం, ఒక వాజపేయ యాగం, ఒక సోమయాగము లాంటి క్రతువులు చేస్తుండగా అక్కడ జనాలందరూ ఏమనుకుంటారు, ఇదేం విట్టూరనరా నాయనా, పెళ్లి జరిగితే అంగరంగ వైభవంగా ఈ దేశం రాజంట, ఆ దేశపు రాణంట, 10 మందికి భోజనాలంట, ఒక నెల రోజుల పండగట, ఇలాంటివన్నీ లేకుండా మా రాజు ఈ అరణ్యంలో క్రూరమృగాలను సంహరించడానికి వెళ్తే ఈ వగలాడి రాజుని మసిపూసి మారేడికాయ చేసి అతన్ని తన యొక్క అందచందాలతో బానిసని చేసుకొని తద్వారా ఒక కొడుకుని కని రాజమాత అయ్యే ప్రయత్నం చేస్తుందని తనని చులకన భావంతో చూస్తారు. కాబట్టి భార్య యొక్క గౌరవాన్ని 10 మందిలో నిలబెట్టడం ఎలాగా అనే ఒక కథ దుష్యంతుడి యొక్క కథలో మీరు అర్థం చేసుకోవాలి. కాసేపు ఆ భార్య మనసు నొచ్చుకొని ఉండొచ్చు, కానీ దానివల్ల ఏ ఆకాశవాణి అయితే పలికిందో, ఎందుకు ఆకాశవాణి పలకాలి, ఎందుకంటే ఎవరు సాక్ష్యం,
ప్రకృతి. పంచభూతాలే సాక్ష్యం. ఆ కన్వర్షి ఆశ్రమం సాక్ష్యం, చెట్లు, పూలు. అందుకే చెప్పాను, ఆ వన్యమృగాల సాక్షిగా. అంటే ప్రకృతిలోనే సమస్త దేవతా సన్నిధానం ఉంటుంది. ఆ ప్రకృతి సాక్షిగా వాళ్ళు ప్రేమించుకొని, ఒక కామ వికారముతో కాకుండా ఒక స్వచ్ఛమైన ప్రేమతో గాంధర్వోహం చేసుకొని కలిశారు కాబట్టి, అలాంటి ఒక మహోత్కృష్టమైన మనిషి యొక్క గౌరవాన్ని నిలబెట్టాలని అనుకున్నాడు. అందుకనే ఇలాంటి ఒక పని చేశాడు. ఆయన ఇలా చెయ్యటం వెనకాల ఒక ధర్మం ఉంది. జనాలందరూ యాక్సెప్ట్ చేశారు. అందుకు ప్రకృతి పలికింది పైనుంచి. ప్రకృతి ఏమీ దూషించలేదే, ఏ రాజా నువ్వేంటి ఇలా చేస్తున్నావు, నాశనం అయిపోతావు నువ్వు, ప్లస్ అలా ఏం పాటలాడలేదే ప్రకృతి. ఎందుకంటే ప్రకృతికి కూడా తెలుసు ఆయన ఎందుకు చేస్తున్నాడు. ఇప్పుడు రెండో విషయం, ఆ అమ్మాయి దీనికి వద్దాం. ఆమె విశ్వామిత్ర మేనక కన్వుడి యొక్క సంస్కారముల్లో పెరిగినది. ఒక ఆడదాన్ని వాడుకున్నావురా, నాశనం అయిపోతావురా నువ్వు అన్న డైలాగ్ లేదే. ఏ ఆడదైనా అలాంటి డైలాగులు వేస్తారుగా, అవును. వేసినా తప్పేం లేదే. కింద మట్టి గిట్టి తీసుకొని ఆ మట్టి రాజు మీద కిసిరేసి, నన్ను వాడుకొని నాతో పిల్లండి కానీ నేనెవరో తెలియదంటావా నువ్వు, నీలోనే ధర్మం లేదు, నువ్వేమి ధర్మప్రభువురా, నీ చేతిలో ఎందుకురా రాజదండం, నీ ఇదంతా ఈ డ్రామా అంతా ఏం జరుగుతుందిరా ఇక్కడ, ఇంత లీకిగా ఉన్నారు వీళ్ళంతా అని చెప్పి రాజుని దుర్భాషలాడుండొచ్చే, రాజుని శపించుండొచ్చు, శాపనార్థాలు పెట్టుండొచ్చు, ఈ ఆడదాని ఉసురు తగిరి నీ నాశనం అయిపోవచ్చు అని చెప్పుండొచ్చు. ఏమైనా ఒక మాట మాట్లాడిందా? లేదు. చాలా గ్రేస్ఫుల్గా ఏం చెప్పింది, నువ్వు అవుననుకున్నా కాదనుకున్నా ఈ పిల్లవాడే చక్రవర్తి అయ్యి భూమండలాన్ని ఏళ్తాడని తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు ఆపారా ఈ భటులు వెళ్ళి రాజంతపురం దాటుతుంటే ఆకాశవాణి పలికితే? సో భార్యాభర్తలు కూడా ఎప్పుడైనా వాళ్ళ జీవితాల్లో ఒక కష్టకాలం లాంటిది, పరీక్షాకాలం వస్తే నలుగురిలో ఎలా ప్రవర్తించాలో వీళ్ళ కథ వల్ల తెలుసుకోవాలి. అలాంటి ఒక మహోత్కృష్టమైన మనుషులకు పుడతారు ఉత్తమ బీజాలు. దేవతలే వచ్చి పాండవులుగా పుట్టాలంటే వాళ్ళ యొక్క తరాలు ఎలాంటి వాళ్ళై ఉండాలి. దానికి వ్యాసుడు ఈ కథలు చెప్తున్నాడు. సత్యయుగంలో యయాతి కథ చెప్పాడు, త్రేతాయుగ మధ్యమంలో దుష్యంత శాకుంతల. శకుంతా దుశ్శల కథ చెప్పాడు. ఇప్పుడు ద్వాపర యుగంలో కూడా ఒక కథ చెప్తాడు. అది నేను తర్వాత చెప్తా, దీని తర్వాత అదే వస్తుంది. అలా కనెక్ట్ చేస్తున్నాడు. ఇమీడియట్లీ అక్కడున్న వాళ్ళందరూ కూడా లేచి రాజమాతకి సాష్టాంగ నమస్కారాలు చేసి, రాజమాతని పిల్లవాడిని ఇద్దరిని తీసుకొని వచ్చి వాళ్లకు అవభృత స్నానం లాంటిది, అంటే దాంపత్య స్నానాలు లాంటివి వాళ్లకు చేపించి, ఎందుకంటే గాంధర్వ వివాహం అయిపోయింది కాబట్టి పెళ్లి చేసుకొని వచ్చారు, పిల్లడితో పాటు వచ్చింది, వాళ్ళని వెల్కమ్ చెప్పి యావత్ రాజ్యం కూడా ఎంతగానో ఆనందంగా, ఎందుకంటే అంత ధార్మికత ఉన్న నా రాజుకి అంత ధర్మం తెలిసిన ఒక భార్య దొరికింది, వాళ్ళిద్దరికీ ఇంత తేజోవంతుడైన కొడుకు పుట్టాడు, ఇలాంటి కొడుకు చేత మేం పాలింపబడతామని ఎంతగానో అక్కడున్న వాళ్ళందరూ ఆనందించారు. అది దుష్యంతుడు శకుంతల యొక్క లవ్ స్టోరీ, లవ్ సాగా. ఎక్కడ కూడా ఒక్క క్షణం ఒకళ్ళ మీద ఒకళ్లకు కించిత్ దురాభిప్రాయం రాకుండా, ఎక్కడ కూడా డిఫరెన్సెస్ రాకుండా, నాకు గుర్తు రావట్లేదన్నా సరే ప్రేమ అంటే ఏమిటంటే, ఒక ప్రేమ అనే విషయం మనం కలియుగంలో ది మోస్ట్ మిస్యూజ్డ్ వర్డ్. ప్రేమలో అనుమానాలు ఉండవు, ప్రేమలో అసహ్యాలు ఉండవు. ప్రేమ అనేది అన్కండిషనల్, ఏ కండిషన్స్తో ప్రేమ ఉండదు. నన్ను తిరస్కరించినా పర్వాలేదు, నా రాజు సంతోషంగా ఉంటే చాలనుకొని వెళ్ళిపోతుంది. అది త్యాగం. అలాంటి త్యాగాల కుటుంబాలలో ముందు ముందు మహోత్కృష్టమైన మనుషులు వస్తారు. ఎవరు? భీష్మ పితామహులు లాంటి వాళ్ళు ఆ కుటుంబాల్లో రావాలంటే ఇలాంటి క్యారెక్టర్ ఉన్న మనుషులు రావాలి. అలాంటిది ఈ సర్వధమనుడికి నామకరణం చేసి భరతుడు అన్నారు. ఈ భరతుడు యొక్క వైభవం ఏమిటంటే, అప్పుడు వరకు చిన్న 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 రాజ్యాలుగా విడిపోయిన ఈ భారతదేశాన్ని ఆ సేతు హిమాచలం వరకు మొత్తం ఒకటి చేసి, ఒక తమిళనాడు నుంచి కశ్మీర్ వరకు, ఒక గుజరాత్ నుంచి వంగదేశం బెంగాల్ వరకు అన్నిటినీ యునైట్ చేసి, హిమాలయ పర్వతాలకు మొదలుపెట్టి ఇక్కడ హిందూ మహాసాగరం ఇండియన్ ఓషన్ వరకు మొత్తం ఒకటే దేశాన్ని ఏర్పరిచిన మొట్టమొదటి చక్రవర్తి ఈ భరతుడు. ఈయన నుంచి వచ్చింది ఈ దేశానికి భారతదేశం. మన కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ చదివిన భారత్
అని రాసినప్పుడు ఆ భారత్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇక్కడ ఈ భరతుడు ఫస్ట్ వ్యక్తి ఇక్కడ కన్యాకుమారి నుంచి హిమాచల్ వరకు ఒక అఖండ భారత్ని తయారు చేశాడు. అదే కాకుండా నేను గతంలో చెప్పాను, యయాతి యొక్క పిల్లలైన వాళ్ళు కొందరు మ్లెచ్చ, యావన లాంటి రాజ్యాలకు, కొందరు ఎడారులకు, కొందరు ఐలాండ్స్కి రాజులయ్యారని చెప్పి యావత్ భూమండలాన్ని ఒక దగ్గరికి తీసుకొని వచ్చి అప్పటి వరకు వాళ్ళ రాజ్యంలో వాళ్ళ తండ్రి గారైన దుష్యంతుడు కేవలం కొంత భాగానికి మాత్రమే రాజు. అలాంటి వ్యక్తి ఈ భరతుడు సమస్త భూమండలాన్ని, అంటే హిమాలయాస్ నుంచి కన్యాకుమారి వరకు కాదు, అర్జెంటీనా నుంచి ఆస్ట్రేలియా వరకు, జపాన్ నుంచి కెనడా వరకు మొత్తం ఈ చిత్రపటం ఏదైతే మీరు దేశం మన వరల్డ్ మ్యాప్ చూస్తారో మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఒక ఎంపరర్ రూల్కి తీసుకొని వచ్చి ఒక చక్రవర్తిగా ఉండి ఆ చక్రవర్తి రాజసింహాసనం మీద కూర్చొని యావత్ భూమండలం ఆయనకి సామంతు రాజులుగా ఉండే ఒక గొప్ప వైభవం తీసుకొచ్చిన వ్యక్తి ఈ శకుంతలకు దుష్యంతుడుకు పుట్టిన పిల్లవాడు ఈ భరతుడు. ఆయన పేరుతోనే భరతవర్ష. ఇవాళ మీరు సంకల్పం చెప్పినప్పుడు కూడా జంబూ ద్వీపే భరతఖండే భరతవర్షే మేరుహు అని చదువుతారు. ఆ భరత ఇక్కడి నుంచి వచ్చింది. భా అంటే వెలుగు. ఇలాంటి తాత్వికమైన అర్థాలు మనం ఎన్నన్నా చెప్పుకున్నా భారతదేశానికి, అంటే ఈ భారత్ అనే ఒక అఖండ భారత్ అంటాం. ఇంతకుముందు అంటే పూర్వం బ్రిటిష్ వాడు ఈ రాజ్యాన్ని ముక్కలు చెయ్యక ముందు కూడా ఎక్కడో ఇరాన్ దగ్గర ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ నుంచి బర్మా, థాయిలాండ్, ఇండోనేషియా వరకు కూడా ఇది మొత్తం అఖండ భారతంలోనే ఉండేది. ఇది అఖండ భారత్ మ్యాప్ దొరుకుద్ది, మీరు గూగుల్లో కొట్టి చూడండి. తర్వాత ఇప్పుడు కేవలం అక్కడ ఇక్కడ మిగిలిపోయి మనకి ఈ మాత్రమే మిగిలింది. కాబట్టి భారతదేశమే మొత్తం యావత్ భూమండలానికి ధర్మం నేర్పిన దేశం. భారతదేశమే వ్యవసాయ క్షేత్రంగా ఉన్న క్షేత్రం. ఇన్ని జీవనదులు ఒక దగ్గర ప్రవహించే క్షేత్రం, కర్మభూమి, ధర్మభూమి. అలాంటి ఈ భారతదేశానికి ఒక క్యాపిటల్ని స్థాపించిన వాడు ఈ భరతుడు. అంటే ఈయన తర్వాత తరాల్లోనే హస్తి అనే వ్యక్తి వస్తాడు. అక్కడి నుంచి వచ్చింది ఈ హస్తినాపురం. ఓకే. సో అలాంటి ఒక చక్రవర్తి సార్వభౌమత్వంలో భరతుడు ఉన్నాడు. ఆ భరతుడు నుంచే భారతదేశం వచ్చింది అనే ఒక దగ్గర ఇవాళ ఈ ప్రవచనాన్ని ముగిస్తూ, ఈ పురువు తండ్రికి చేసిన త్యాగం వల్ల ఆయన యొక్క సంతతిగా, ఆయన యొక్క వంశవృక్షంలో దుష్యంతుడు వచ్చాడు. దుష్యంతుడు, శకుంతలలు కలిసి భరతుడికి జన్మనిచ్చి ఆయనని చక్రవర్తి సింహాసనం మీద కూర్చోబెట్టారు. యావత్ భూమండలాన్ని ఒకటే జెండా కింద తీసుకొచ్చిన వైభవం భరతుడిదైతే అక్కడతో ఆగకుండా ఆయనకి 3 పెళ్ళిళ్ళు, 9 మంది సంతానం కలిగిన ఆ 9 మంది పిల్లలు అప్రయోజకులు అయితే, అంటే అప్రయోజకులు అంటే వాళ్ళేమో పనికిమాలిన వాళ్ళని కాదు, వాళ్ళల్లో మళ్ళీ ఈ చక్రవర్తి సింహాసనాన్ని అధిష్ఠించి యావత్ భూమండలానికి రాజులయ్యే లక్షణాలు కనబడలేదని తీసుకొని వచ్చి బయట భరద్వాజుడికి పుట్టిన ఒక కొడుకైన భూమన్యుడిని మళ్ళీ చక్రవర్తి పీఠాధిపత్యం ఇచ్చి కూర్చుండిపెట్టాడంటే తనకు పుట్టిన పిల్లలకు ఆయన రాజ్యాన్ని ఇవ్వలేదు. కేవలం వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ, అంటే వాళ్ళు దీనికి పాత్రులా కాదా, అర్హులా కాదా అని చూసుకొని తనకు పుట్టిన పిల్లలకి ఈ రాజ్యాన్ని ఇవ్వాలనే ఒక స్వార్థం లేకుండా బయట నుంచి ప్రయోజకుడు ఒకడు ఉంటే వాడు భరద్వాజుడి యొక్క కొడుకైతే అతనిని తీసుకొని వచ్చి భూమన్యుడికి రాజ్యాన్ని ఇచ్చాడంటే ఇది త్రేతాయుగంలోనే నెపోటిజంకి ఒక ఎండు పెట్టాడు. నేను చక్రవర్తిని, నా కొడుకు మాత్రమే చక్రవర్తి అవ్వాలి, వాడి కొడుకులే చక్రవర్తి అవ్వాలనే స్వార్థం కూడా చూపించకుండా ప్రజల యొక్క యోగక్షేమాలు మాత్రమే మనకు అవసరం, చక్రవర్తి సింహాసనం మీద యోగ్యుడు మాత్రమే కూర్చోవాలని తనకు పుట్టిన 9 మంది కొడుకులను తను త్యజించి భరద్వాజుడి కొడుకైన భూమన్యుడికి రాజ్యం ఇచ్చాడు. కాబట్టి సత్యధర్మములతో ఏలిన చక్రవర్తి సార్వభౌమత్వంలో కూర్చుండబెట్టుకొని ఒక చక్రవర్తి కేవలం సత్యధర్మములకు మాత్రమే తల వంచాలి తప్ప స్వార్థం అనేది ఉండకూడదు అనే ఒక గొప్ప వంశాన్ని నిలబెట్టిన వైభవం ఈ భరతుడికుంది. అలాంటి ఒక వృక్షం, అలాంటి ఒక కుటుంబంలో ధృతరాష్ట్రుడు లాంటి వ్యక్తి ఉన్నాడనే బాధ
భీష్ముడిని ఎంతగానో బాధించింది. ఎందుకంటే వా ఆ త్రేతాయుగంలోనే కొడుకులు ప్రయోజకులు కాకపోతే ఎవరో బయటవాడిని తీసుకొని వచ్చి రాజ్యానికి పట్టాభిషేకం చేశాడు. ఆ రోజుల్లోనే నా కొడుకులు మాత్రమే ఉండాలనే స్వార్థం లేకుండా నెపోటిజంకి ఎండ్ పెట్టాడు భరతుడు అనే ఒక విషయాన్ని మాట్లాడుతూ నెక్స్ట్ వచ్చే ఘటనే శంతనుడు, గంగాదేవి. మీ అందరికీ కూడా ఎక్కడైతే మహాభారతం సీరియల్ మొదలవుతుందో దానికి ముందు ఇంత పెద్ద కథలు చెప్పుకొచ్చాడు వ్యాసుడు. అక్కడ మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో మొదలు పెడదాం. శంతనుడు, గంగాదేవి, అసలు శంతనుడి జీవితం ఏమిటి, ఆ ద్వాపర యుగంలో ఏమి జరిగిందనే సంగతులు మనం అప్పుడు మాట్లాడుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి, ఇవాళ యయాతి సంతతికి ఇచ్చిన శాపాల గురించి కేసీ గారు ఎంతో చక్కగా వివరించారు. అలాగే దుష్యంత శాకుంతల ప్రేమ కథ గురించి చాలా గొప్పగా వివరించారు. కామానికి ప్రేమకి ఎంతో డిఫరెన్స్ ఉందని మన జనరేషన్కి కూడా అర్థమయ్యేలాగే ఎంతో చక్కగా వివరించారు. వాళ్ళ ఇరువురికి పుట్టిన భరతుడు వాళ్ళ 9 కుమారులని కాదు అని ధర్మాన్ని పట్టుకొని భూమన్యుణ్ణి చక్రవర్తిగా చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో కేసీ గారు మనకి మళ్ళీ వివరిస్తారు. అప్పటి వరకు స్టే ట్యూన్ టు కేసీ టాక్స్. హరే కృష్ణ.